ఓ దేన్ని అభిమానిస్తారో దాని అందే. వాళ్ళు పాశ్చాత్య సంగీతాన్ని అభిమానించారు. మైకేల్ జాక్సన్ అంటే కొంతమంది ఇష్టపడుతున్నారు. అవునండి, మైకేల్ జాక్సన్ చాలా కష్టతరమైన ప్రయోగాలు చేశారు. ఒకడన్నాడు, పాడుతూ డాన్స్ చేయడం చాలా కష్టం, అది ఎవరు చేయలేరు, రెండూ చేసాడు అలాగా, అది చాలా కష్టతరమైంది అని తన కష్టాన్ని తన ఇష్టాన్ని అంతటినీ కూడా పొగిడిన వాళ్ళు ఉన్నారు. మరి అటువంటిప్పుడు అన్ని సంగీతాలే అయితే ఇంకా ప్రత్యేకించి భారతీయ సంగీతానికి ఉండేటువంటి వైశిష్ట్యం ఏమిటి అంటే, ఎవరికి వాళ్ళు మతభేదం తీసుకోవద్దు. నేను భారతీయుడిని కాబట్టి భారతీయ సంగీతాన్ని ఇష్టపడతాను, ఇది సాధారణమైన విషయం. వాడు పాశ్చాత్యుడు కాబట్టి పాశ్చాత్య సంగీతాన్ని ఇష్టపడతారు, అది వేరే విషయం. కానీ అందరూ కూడా భారతీయ సంగీతాన్ని ఇష్టపడాలి అని విధించడంలో ఏదైనా ఒక యుక్తి ఉందా? అది కనుక పట్టుకుంటే మన సంగీతాన్ని ఎవరు విడిచిపెట్టరు. అంటే మనం ఆ నాదాన్ని కూడా ఒక యోగంగా భావించి మోక్ష సాధనంగా వాడతామండి. అంటే ఆ కళని దైవదత్తం చేయడం మూల నాదాన్ని అని అనుకుంటుంది. ఇదే మానసిక స్థితిని పాశ్చాత్య సంగీతం మీద పెట్టు, అది కూడా ఎందుకు కాకూడదు? సంగీతం చాలా ఉత్కృష్టమైంది అన్న అంశం వెంటనే ఎవరికైనా మనసులో కలుగుతుంది. కానీ నువ్వు చెప్పిన ప్రతి అంశము కూడా ఏ సంగీతానికైనా అప్లై చేయొచ్చు. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుని పాడటం ఉండవు. పాశ్చాత్య సంగీతంలో కూడా మెలోడీస్ మ్యూజిక్ ఒకటి ఉంది, చాలా కళ్ళు మూసుకుని చక్కగా పాడితే శ్రావ్యంగా సుమధురంగా వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళ దాంట్లో కూడా క్లాసికల్ ఉంది. మనకు ఎలాగైతే శాస్త్రీయము జానపదమును ఉన్నాయో, పాశ్చాత్య సంగీతంలో కూడా క్లాసికల్ అని అలాగే జానపదం దాంట్లో కూడా ఉంది. వాళ్ళు పాడేటప్పుడు మనకి సరిగమ పదినిస, వాళ్ళకి డోరమో ఫాసిలాసి. అంటే ఈ సంస్కృతం సారీ ఈ సంగీతం అన్నది యూనివర్సల్ లాంగ్వేజ్. అది ఇంకా మనం ఆది పరిశీలిస్తే కనుక అది ఒకేసారి మొత్తం ప్రపంచం అంతటా కూడా అన్ని వేరు వేరు ప్లేసెస్ లో ఒకేసారి ఉద్భవించింది అనమాట. దేన్నైనా కూడా మెడిసినల్ గా కరెక్ట్ గా నియమాలన్నీ పాటించి చేస్తే ఏ సంగీతమైనా మంచి ఫలితాలు ఇస్తుంది. అదే అంటున్నా నేను అనేది, ఏ సంగీతానికి ఆ సంగీతమే వైశిష్ట్యంతో ఉంది. కానీ ఇక్కడ మన భారతీయ సంగీతం అని చెప్పడంలో ఇంకొకటి అన్నావు, ఎంతసేపు అయినా మనకి వినబుద్ధి అవుతుంది. అదే పాశ్చాత్య సంగీతం అయితే ఒక అరగంట వినంగానే మనకి దడొచ్చేస్తుంది అని చెప్పారు. ఇదే నిజమైతే మన కర్ణాటక సంగీతం కచేరీల్లో ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళ కచేరీలు చేస్తున్నప్పుడు పదుల సంఖ్యలో ఉంటారు తప్పితే వందల సంఖ్యలో ఎందుకు ఉండరు? ఒకటి. రెండోది, కూర్చున్న వాళ్ళు 2-3 కీర్తనలు అయిపోయేసరికి వెళ్ళిపోతారు. ఎవరు కూడా చెట్టు చివరి వరకు ఉండరు. ఎవరుంటారంటే సంగీతం అంటే వ్యసనంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాత్రమే ఉంటారు. అంటే మనస్సుని కట్టుబడేసేట్టుగా వాళ్ళు ఎంత చక్కగా రాగప్రయోగం తాళ ప్రయోగాలు చేసినా కూడా వాళ్ళు ఎక్కువ మంది రావట్లేదు. మొదట కూర్చున్న వాళ్ళు కూడా వెంటనే వెళ్ళిపోయి చెట్టు వరకు వచ్చేసరికి ఆడేవాళ్ళు ముందుగా ఒక 5-6 తప్ప ఎక్కువ మిగలట్లేదు. మరి ఇలా చూస్తే ఆ ఇప్పుడు నువ్వు చెప్పే ప్రతి మాట కూడా పాశ్చాత్య మన భారతీయ సంగీతానికి వర్తిస్తున్నట్టే పాశ్చాత్య సంగీతానికి వర్తిస్తుంది. కానీ అందరూ కూడా ఒకటే చోట నిమగ్నం అయిపోయారు, అభిమానం అనే చోట. మన సంగీతాన్ని మనం అభిమానించుకోవడం సాధారణమైన విషయం. దానికి సంగీతం పట్ల నాలెడ్జ్ లేకపోవటం. ఇప్పుడు సరిగమలు తెలియని వాళ్ళు ఎలాంటి రాగం వినిపించినా కూడా వాళ్ళకి అది అన్ని ఒకేలా కనిపిస్తాయి, వినిపిస్తాయి. మనం స్వీట్ షాప్ లోకి వెళ్తాం, చెప్తాను. మనం స్వీట్ షాప్ లోకి వెళ్తాం,
ఒక మంచి కొత్త వెరైటీ స్వీట్ ఒకటి మనకి పరిచయం చేస్తాడు, మీరు తినండి బాగుంటుంది అని పరిచయం చేస్తాడు. వాళ్ళు ఇస్తే మనం తింటూ ఉంటాం, మనం తిన్న తర్వాత చాలా రుచికరంగా ఉంటుంది, మళ్ళీ ఎవరైనా తిందా ఉంటాం. కానీ మనం తెలుసుకుంటామా అది దేంతో తయారు చేశారు, ఎలా చేశారు, మనం తెలుసుకుని తింటున్నామా? లేదండి. కానీ మనం ఆస్వాదిస్తూ నాకు ఏమి తెలియక్కర్లేదు, నేను ఇంకా తినాలనుకుంటున్నావా లేదా? అవునండి. సంగీతం మాత్రం అలా మాధుర్యవంతమైనటువంటి ఒక వస్తువుతో పోల్చదగింది కాదా? అవునండి. ఇది కేవలం అభిమానమే. మన సంగీతాన్ని మనం అభిమానించుకుంటున్నాం కాబట్టి మన పరిధిలో మన సంగీతం గురించి గొప్పగా మాట్లాడుతున్నాం. కానీ ఇతర సంగీతం వాళ్ళ అభిమానించుకుంటున్నారు, వాళ్ళ సంగీతాన్ని గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. కానీ అందరికీ కూడా భారతీయ సంగీతం ఉత్కృష్టం అని చెప్పడంలో కొన్ని చక్కటి యుక్తులు ఉన్నాయి. అది ఇంకెవ్వరు చెప్పలేరు, ఎక్కడ నిరూపితం కావు అవి. అంటే మనం సంగీతాన్ని సంస్కరించుకోవడానికి వాడుకుంటాం గురువు గారు. మనిషిని ఏంటంటే ఒక మారల్ ఎథిక్స్ లో నడపడానికి, ఒక సమాజం ఒక మంచి సుహృద్భావన అనేది, శాంతి సామరస్యాలు అనేవి స్థాపించుకోవడానికి సంగీతాన్ని కూడా ఒక సాధనం కింద వాడుకోవడం. అవును. ఈ మధ్యన వెస్టర్న్ మ్యూజిక్ వాళ్ళు ఒక ప్రయోగం చేశారు. ఏమిటంటే ప్రపంచ శాంతి కోసమని, విశ్వశాంతి కోసమని సంగీతాన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంటే ప్రతి చోటకి వెళ్ళి వాళ్ళు కాన్సర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే విశ్వశాంతి కలుగుతుంది, మేము శాంతి కోసం అని చెప్పే సంగీతాన్ని మేము ప్రయోగిస్తున్నాము అని అన్నారు వాళ్ళు. అంటే శాంతి కోసమే సంగీతాన్ని ప్రయోగిస్తున్నప్పుడు మనం చెప్పే దాంట్లో మనం అనేది ఏమిటి, సమాజాన్ని శాంతియుక్తమైనటువంటి మార్గంలో నడిపించడం కోసం మన సంగీతం అంటున్నాం. పాశ్చాత్యులు దానికోసమే సాధనంగా వాడుకుంటున్నారు. నేను చెప్పేది ప్రతి అంశము కూడా, మీరు చెప్పే ప్రతి అంశము మనకెంత వర్తిస్తుందో పాశ్చాత్య సంగీతానికి కూడా అంతే వర్తిస్తుంది. అందువల్లే ముత్తుస్వామి దీక్షితుల వారు, త్యాగరాజ స్వామి వారు లాంటి వారు కూడా మన భారతీయ సంగీతంలో పాశ్చాత్యపు పోకడల్ని చూపించారు. అలాంటి పోకళ్ళు వాళ్ళు చూపించారు. ఎందుకు చూపించారో దానికి కారణం ఉంది. ఈ పోకళ్ళు వాళ్ళు చూపించారు. అయితే ఇంత మాత్రంతో పాశ్చాత్య సంగీతం గొప్పది అని మనం అనుకోవడానికి వీల్లేదు. కానీ మన సంగీతం యొక్క ఉత్కృష్టతని మనం చెప్పాలి ఎలాగా? ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. పాశ్చాత్య సంగీతం మన భారతీయులు నేర్చుకున్నట్టే మన భారతీయ సంగీతాన్ని పాశ్చాత్యులు నేర్చుకున్నారు. అందులో ఒక అతను జాన్ హిగ్గిన్స్, అతను చాలా గొప్ప కర్ణాటక సంగీత విద్వాంసుడు. అసలు ఏమాత్రం కూడా యాస కనిపించదు. ఇతను పాశ్చాత్యుడు అనేటువంటి భావన ఎవరికి కలగదు పాడుతూ ఉంటే, అంత చక్కగా పాడతాడు. అలాగే వైణికుల్లో ఉన్నారు, ఫ్లూట్ వాయించే వాళ్ళలో ఉన్నారు. అందరిలోనూ కూడా పాశ్చాత్యులు ఇక్కడ సంగీతాన్ని నిర్దిష్టంగా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యనే మీరు యూట్యూబ్ లో చూడండి ఒకసారి, సత్యసాయిబాబా వారి ఆస్థానంలో ఒక చైనా అతను కచేరీ చేశాడు. మోహన్లో ముత్తుస్వామి దీక్ష వారి కీర్తన చేశాడు. డికే పట్టమ్మాళ్ళు నేర్పింది అతనికి. ఆవిడ నేర్పారు అంటే అంత నిర్దిష్టంగా చేసి నేర్పారు. మన భారతీయ సంగీతాన్ని వాళ్ళలా ఇష్టపడుతున్నారు, వాళ్ళ సంగీతం మనం ఇష్టపడుతున్నాం. అంటే అభిమానాలు మనం ఉన్నట్టే పరస్పర అభిమానాలు వాళ్ళ యందు మనవి, మన యందు వాళ్ళకి కూడా ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నాను, సంగీతం అంటే అసలు ప్రయోజనం ఏంటి? అందరూ మన భారతీయ సంగీతాన్ని ఇష్టపడాలి అని చెప్పడంలో ఒక యుక్తి ఉంది. అది ఎవరు చెప్పలేదు, ఆ విషయాన్ని ఎవరు చెప్పట్లేదు. శంకరాభరణం సినిమా మొత్తం చూస్తే ఏ విశ్వనాథ్కి కూడా అసలు సంగీతం యొక్క పరమ ప్రయోజనం ఏమిటో అర్థం కాలేదు. అసలు సంగీతానికి పరమ ప్రయోజనం ఏమిటి అంటే ఆయన హైయెస్ట్ చూపించేది కచేరీలు చేసి పేరు తెచ్చుకోవడం ఒక్కటే. ఆయన హైయెస్ట్ కే విశ్వనాథ్ చూపించేది ఒక్కటే. అంటే సంగీతం త్రివర్గ ఫలదాయకం అని చతుర్వర్గ. అవును. శుభానా మాట వినిపిస్తుందా? గురుగారండి. సరే, నమస్కారం అమ్మా గాయత్రి అమ్మ పేరు. అవును గురుగారు, నేనేనండి. మధ్యలో ఎందుకు మాట్లాడడం అని మాట్లాడలేదు గురుగారు. ఓ సరే. ఇప్పుడు మరి నేను అనేది ఏమిటంటే, ఇటువంటప్పుడు వాళ్ళ యందు మనకి, మన యందు వాళ్ళకి ఎలాగైతే ఉన్నాయో అభిమానాలు, ఈ అభిమానాలని బట్టి సంగీతం యొక్క ఉత్కృష్టత దేనికి దానికిగా ఉంది. కానీ అందరూ భారతీయ సంగీతాన్ని ఇష్టపడాలి అని చెప్పడం సముచితమా అనుచితమా? దీన్ని బట్టి ఆలోచిస్తే, ఇలా ఆలోచిస్తే అనుచితమే. అందరూ భారతీయ సంగీతాన్ని ఇష్టపడండి అని చెప్పడం తప్పు. ఎవరెవరి ధర్మాలు ఎవరెవరికి ఉంటాయో వాళ్ళ ధర్మాన్ని అనుసరించి దాంట్లో సిద్ధి పొందడం అనేది గొప్ప విషయం. అంతవరకే ఆలోచించాలి. కానీ
ఒకళ్ళ ధర్మాన్ని ఒకళ్ళు అనుసరించడం అనేది తప్పు. అలా ఆలోచిస్తే మన భారతీయ సంగీతాన్ని పాశ్చాత్యం నేర్చుకోవడం కూడా తప్పే. పరధర్మ భయావహ. అవును. కానీ ఏమంటున్నారు, మన భారతీయ సంగీతం అనేది అందరి చేత అనుసరించబడేది, అనుసరించదగింది అంటున్నారు. ఎందుకు వచ్చింది? మాయ, మనం భక్తి మార్గాన్ని అనుసరిస్తాం మాయ. భక్తి మార్గం వలన భారతీయ సంగీతము, శాస్త్రీయ సంగీతము భక్తి మార్గంలో భక్తి మార్గం అంటావా? అంటే దాన్ని దైవదత్తం చేయడం వల్ల కళని. లేదు లేదు లేదు, ఆ మాట కూడా సరిపోదు. ఎందువల్లంటే భక్తి మార్గం, భక్తిలో చెప్తా, భక్తిలో ఉన్నది ఎవరు చెప్పు? భక్తుడు, దైవము, అవునా? అంతే. కానీ మనకుండేటువంటి అభిమానం ఎక్కువగా ఉండడం వల్ల మనం మన సంగీతమే గొప్పది అని అనుకుంటున్నాం. ఇది ఎంతవరకు వాస్తవము? మన సంగీతం యొక్క గొప్పతనాన్ని అన్ని సంగీతాల కంటే కూడా ఎక్కువగా చెప్పడం అనేది కూడా వాస్తవమే. కానీ ఎందుకు మన సంగీతాన్నే గొప్పగా చెప్పాలి అని అంటే దానికి ఎవరు సమాధానం చెప్పట్లేదు ఆ విషయంలో. కానీ అందరూ కూడా ఏదో కొంత భక్తి అంటున్నారు, కొంతమంది అయితే ఏదో ఆత్మ జ్ఞానం అంటున్నారు, కొంతమంది అయితే మోక్షం అంటున్నారు, రకరకాల పేర్లు పెడుతున్నారు. కానీ ఎవరు ఏ పేర్లు పెట్టినా కూడా అసలైనటువంటి విషయం మాత్రం, సరైనటువంటి విషయం మాత్రం, సమాధానం మాత్రం మన భారతీయ సంగీతాన్నే అందరూ అనుసరించాలి అనే ప్రశ్నకు సమాధానంగా మాత్రం రావట్లేదు. అంటే మనం ప్రకృతిని కూడా స్పందింప చేయగలమండి మన సంగీతంతో. ఇప్పుడు క్రమంలోకి వచ్చావు. అది ఇప్పుడు ఇలా మాట్లాడు. సరే సరే సరే, నేను ఇందాక నుంచి ఏది నేను మనసులో అనుకుంటున్నానో చక్కగా దాన్ని ఇప్పుడు మాట్లాడుతున్నాను. అది చెప్పు. మ్యూజిక్ థెరపీ. ప్రకృతి మమేకమే స్పందింప చేయగలిగేటువంటి గుణం మన సంగీతానికి ఉందండి. అది ఎంతో మంది మన వాగ్గేయకారులు కూడా నిరూపించారు. ప్రకృతిలోంచి వచ్చినదే కా. అవునండి, ప్రకృతిలోంచి వచ్చింది సంగీతం, మన సంగీతం అని. కాదు కాదు కాదు, ప్రకృతి నుంచి గుర్తించబడింది. బాగా గ్రహించండి. నేను అందుకే కొన్ని మాటలు నేను మాట్లాడుతున్నప్పుడు చాలా మంది గాయకులకు నా మాటలు అర్థం కాలేదు. ద్వారం దుర్గాప్రసాదరావు గారిని ఒక ఆయన చాలా పెద్ద సంగీత విద్వాంసులు, వైలిన్ విద్వాంసులు. ఆయన ఒక రోజు నేను ఇంచుమించుగా సంగీత విద్వాంసులు అందరితోటి నేను చర్చలు చేశాను. వాళ్ళు ఒక కొత్త విషయం మేము తెలుసుకున్నామని చాలా ఆనందపడుతూ వెళ్ళారు నా దగ్గర నుంచి. అంటే ఒకటి ఏమిటంటే, నేను కేవలం కచేరీలు చెయ్యాలి అనేటువంటి దృక్పథంలో లేనివాడిని కాబట్టి సంగీతం మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి పరిశోధించగలిగాను. నేను అందుకే సంగీత శోధన పెట్టడంలో నిజంగా నేను చాలా ఆనందపడుతున్న అంశంలో అన్నమాట. వాళ్ళు అన్నప్పుడు ద్వారం దుర్గాప్రసాదరావు ఒకసారి అన్నారు, ప్రకృతి నుంచి 7 స్వరాలు జనించాయి అన్నారు, పుట్టాయి అన్నారు అని చెప్తూ, మయూరం నుంచి షడ్జం పుట్టింది, గోవుల నుంచి రిషభం పుట్టింది, మేకల నుంచి గాంధారం పుట్టింది, క్రౌంచపక్షి నుంచి మధ్యమం పుట్టింది, ఆ తర్వాత కోకిల నుంచి పంచమం పుట్టింది, గుర్రాల నుంచి ఏమో దైవతం పుట్టింది, ఏనుగుల నుంచి నిషాదం పుట్టింది. కానీ పుట్టింది అనకండి, గుర్తించబడింది అనకండి. పుట్టుక అక్కడ కాదు వాటికి. అవే పుట్టుక స్థానాలైతే అంతకు ముందు ఎవరు కూడా ఈ సంగీతాన్ని పాడకుండా ఉండాలి. ఎందువల్లంటే ఎప్పుడు గుర్తించబడుతుందో అప్పుడే కదా వచ్చేది. అందువల్ల మనం గుర్తించాం, ఒక మహర్షి, ఒక వ్యక్తి గుర్తించారు, ఈ ఏడిట్లోంచి కూడా 7 స్వరాలు వచ్చాయని గుర్తించారు. అంతకు ముందు డిస్కవరీ చేశారు అంతే. అంతకు ముందు దీని నుంచి గుర్తించబడడం అనేది లేకపోయినా పూర్వం నుంచి కూడా ఇది సనాతనంగా ఉన్నది. ఇంకో మాట చెప్పేది ఏంటంటే, మన సిద్ధాంతం అన్నిటినీ కలుపుకోవాలి, అన్నిటితోనూ మనం కలవాలి. అంటే కలవడం అంటే అనుసరించడం వేరు, కలవడం వేరు, కలుపుకోవడం వేరు. అనుసరించడం అంటే దాన్ని మనం ఇష్టపడ్డం, అంటే నా దానికంటే నీది చాలా బాగుంది అని అనడం కానీ, నా దాంతో పాటు నీది కూడా బాగుంది అనడం కానీ, ఈ రెండింటినీ కూడా అనుసరించడం అని చెప్తారు. ఇలా కాకుండా కలుపుకోవడం అంటే ఏమిటంటే, మనం మన సంగీతంలోనే ఉంటాం, కానీ మన సంగీతంలో ఉండేటువంటి వైవిధ్యాలన్నింటినీ కూడా అందరికీ వ్యక్తం చేసి వినిపిస్తూ ఉంటాం. ఉదాహరణకు మృదంగ విద్వాంసులు ఉన్నారు.
వాళ్ళు కొన్ని డ్రమ్ము వాయిద్యాలు దాంట్లో వాయిస్తారు, వాయించి ఇది దీంట్లో లీనమై ఉంది వాయిద్యం అని అంటారు. అంటే అన్ని దీంట్లో కలుస్తున్నాయి, అన్నిట్లోనూ ఇది కలుస్తోంది. మీరు ఏదైనా తీసుకోండి, ఏ వాయిద్య పరికరమైనా తీసుకోండి, ఏది కూడా సప్తస్వరాలు లేకుండా లేదు. ఆ సప్తస్వరాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మన పూర్వీకులు బ్రహ్మం నుంచి నారాయణ నుంచి వచ్చింది. ఓ మాట అంటారు, అలా ఎందుకంటే చెప్పడం అసలు ఎవరో ఒక వ్యక్తి నుంచి మనం వచ్చింది చెప్పుకోవచ్చు కదా, అంత దూరం వెళ్ళి వాళ్ళ భగవంతుడి నుంచి వచ్చింది పరమేశ్వరుడి నుంచి వచ్చింది అని ఎందుకు అనడము అని అంటారు ఒక వ్యక్తి. ఒకవేళ మన నుంచే అది వచ్చింది అనుకోండి, పరమేశ్వరుడి దాకా వెళ్ళలేదు, అవి మన నుంచే వచ్చాయి అనుకోండి, మనం వాటి యొక్క వైశిష్ట్యాన్ని ఏ రకంగా నిరూపిస్తాం? మనం స్వతంత్రులం కాం. మనం సప్తస్వరాలు అనేవి అన్నిట్లోనూ ఉన్నాయి. దీని వైశిష్ట్యం మనం నిరూపించడం ఎలా సాధ్యమవుతుంది? అది నా మాటలతో చెప్పాలి, అది నాకు సాధ్యం కాదు. అందువల్ల పూర్వీకుల నుంచి బ్రహ్మ నుంచి వచ్చింది, పూర్వం పరమేశ్వరుడి నుంచి వచ్చిందని చెప్పామనుకోండి, దాని నుంచి 3 ప్రయోజనాలు నిరూపించవచ్చు. ఒకటి మనోరంజనం, రెండోది ప్రకృతి రంజనం, మూడోది ఆత్మరంజనం. ఈ 3 కూడా 3 స్థాయిల్లోనూ కూడా నిరూపించబడ్డాయి. మనస్సును రంజింపచేసే సంగీతాలన్నీ కూడా ఎలాగైతే మన భారతీయ సంగీతం ఉందో, పాశ్చాత్య సంగీతం, జానపదం, ఇలా అన్ని కూడా అరబ్ వాళ్ళ సంగీతం ఉంటుంది, వాళ్ళది కూడా మనస్సును రంజింపజేస్తుంది. ఆ తర్వాత ప్రకృతిని చేయడంలో కొన్ని మాత్రమే నిరూపించబడతాయి. కొన్ని సంగీతాలే, అన్ని రావు. మనం ఏ పాట పడితే ఆ పాట రాదు, ఏ రాగం పడితే ఆ రాగం కాదు. కొన్ని సంగీతాలకి మాత్రమే సాధ్యం అవుతుంది. ఆత్మరంజనం అనేది మన భారతీయ విద్యకి మాత్రమే సాధ్యం అవుతుంది. కారణం ఏంటంటే మన భారతీయ తత్వశాస్త్రంలో అద్వైతం అన్న మాట అంగీకరించింది భారతీయులే కానీ ఇంకెవ్వరూ చెప్పలేదు దానికి. ఏ పాశ్చాత్యుడు కూడా అద్వైత సిద్ధాంతాన్ని అంగీకరించడు, ఎందుకు అద్వైత అనుభూతిని కూడా పొందడు. మనం తాదాత్మ్యం పొందుతాం. ఒక టీవీ చూస్తున్నాం, మనం ఇష్టమైన కార్యక్రమం టీవీలో చూస్తున్నాం, ఎవరన్నా పక్క వాళ్ళు మనల్ని తట్టి లేపితే మనం విసుక్కుంటాం, చికాకు పడతాం. అంటే దాంట్లో మనం మమేకమైపోయాం. మనం లోకంలో కూడా అంటారు, దాంతో మమేకమైపోయావు, లేకపోతే దాంతో తాదాత్మ్యం చెందావు అని ఈ మాటలు ఉపయోగిస్తుంటారు. అంటే తాదాత్మ్యం చెందడం అనేది కేవలం పాశ్చాత్యులకి వస్తువుతో క్షణిక సంబంధంగా ఉంటుంది, కానీ శాశ్వతంగా అయితే ఉండదు. మన భారతీయులకి శాశ్వతంగా ఉంటుంది. ఆ శాశ్వతంగా ఉండే తాదాత్మ్యాన్ని నిరూపించేది మన భారతీయ సంగీతం. ఇది ఆత్మరంజనం. ఎందువల్లంటే సంస్కృత దీంట్లో పాశ్చాత్య తత్వేతిహాస అని ఒక గ్రంథం ఉంది, సంస్కృతంలో పుస్తకం ఉంది. దాంట్లో నిరూపిస్తారు మన భారతీయులకు ఉండేటువంటి తత్వ పరిధి ఎంత, పాశ్చాత్యులకు ఉండే తత్వ పరిధి ఎంత అని కనుక విచారిస్తే మన భారతీయ తత్వంలో మొత్తం పరిధి ఏమిటంటే ఆనందమే మనకు పరిధి. భారతీయులకి ఆనందం సాధనం, వాళ్ళకి పరిధి కాదు, ఇది వాళ్ళకి గమ్యం కాదు. ఆనందం అనేది ఒక సాధనం. ఒక ఆనందంతో ఇంకో ఆనందాన్ని పొందొచ్చు అంటారు వాళ్ళు. మన భారతీయులు ఎవ్వరూ మాట అనరు. ఒక ఆనందంతో ఇంకో ఆనందం పొందడం ఉండదు. ఆనందం పొందితే ఇంకొక అపేక్ష ఉండదు. మన సిద్ధాంతం అది. ఇది కావ్యంలో గాని, సాహిత్యంలో గాని, సంగీతంలో గాని అన్నిట్లోనూ కూడా నిరూపించబడిన విషయం అది. అందువల్ల ఎక్కడా కూడా మన భారతీయ శాస్త్రంలో, తత్వంలో తాదాత్మ్యం, ఆనందం అనేది సాధనం కాదు. కనుక ఇది గమ్యం కాబట్టి మన సంగీతం ఆ గమ్యాన్ని చేరుస్తుంది కాబట్టి సంగీతం మంది ఉత్తమం అని చెప్పాలి. రెండోది, మరణించిన వాడిని బ్రతికించినటువంటి దాఖలాలు ఎక్కడా ఏ సంగీతాల్లోనూ లేవు. మన భారతీయ సంగీతంలోనే ఉంది ఆ యొక్క రహస్యం. ఒక రాగం తీసుకుని, త్యాగరాజ స్వామిని బిలహరి అనే రాగం తీసుకుని ఆ ఒక్క రాగంతో బతికించారు. అసలు బిలహరి అంటే ఏమిటి? బిలహరి అంటేనే మనకి గుహలో ఉండేటువంటి ఒక సింహం అని అర్థం. గుహలో ఉండే సింహం. బిలహరి అంటే గుహలో సింహం అని అర్థం. గుహలో సింహం అంటే ఏమిటి? మనకి చెప్పారు 4 గుహలు ఉంటాయని చెప్పారు. పరా గుహ, పశ్యంతి గుహ, మధ్యమా గుహ, వైఖరి గుహ. 4 గుహలు ఉన్నాయి. ఈ 4 గుహల లోపల ఉండేటువంటి జీవుడికి సింహం హరి అని పేరు. అందువల్ల త్యాగరాజ స్వామి వారు దాన్ని అనుసంధానం చేసి బిలహరి అనే ఒక రాగంతో దాన్ని ఉజ్జీవితులు చేశారు ఆయన. ఇలా మనం ఆలోచిస్తే ఒక మరణించినటువంటి వ్యక్తిని బ్రతికించడం, ప్రకృతిలో కారణం లేకుండా ఏ కార్యం పుట్టదు ప్రకృతిలో. కానీ మన సంగీతంతో అలా కాదు, కారణం లేకుండానే కార్యం పుడుతుంది. చెట్టు నీళ్లు పోస్తే గాని చిగురించదు, నీళ్లు పొయ్యకపోయినా కూడా రాగంతో చిగురింపజేసేస్తుంది. అలాగే వర్షం అనేది ఒక కారణం, వర్షాకాలం అనే ఒక ఋతుపవనాలనే కారణం రాకుండా రాదు, లేదా
పెద్ద పెనుతుఫాను వల్ల. ఈ రెండూ లేకుండా వర్షం పట్టదు. కానీ అమృత వర్షిణి రాగం, ఒక్క రాగంతో ముత్తుస్వామి దీక్షితుల వారు మన వర్షాన్ని కలిగించారు. అంటే ఇలా ఆలోచిస్తే మన సంగీతానికి అంత ఉత్కృష్ట, అయితే ఆ ఉత్కృష్టతను ఎవరన్నా అందుకోగలిగారా? బాలమురళీకృష్ణ గారు, సెమ్మంగూడి శ్రీనివాసయ్య గారు, చెంబే వైద్యనాథ్ భాగవత్ గారు, ఎవరినైనా తీసుకోండి, వీళ్ళందరిలో ఎవరినైనా ఆ స్థాయికి వెళ్ళారా? వెళ్ళొచ్చు అని మనం చెప్పుకుంటున్నాం, కానీ అందరూ కూడా కోరేది ఒకటి, ఎంజాయ్మెంట్. సంగీతంతో హాయిగా మిమ్మల్ని మీరు ఆనందపరుచుకోండి అని ఒక్కటే చెప్తున్నారు. కానీ ఇది ఎవరు ఈ విషయాన్ని నిరూపించట్లేదు. నిరూపించాలి అని అంటే మనిషి త్యాగం చేయాలి. ముందర మన జీవితాన్ని త్యాగం చేసేసుకోవాలి. అంత త్యాగం ఎవరు చేయరు కాబట్టి దాన్ని ఎంజాయ్మెంట్ గానే దాన్ని ఆపేశారు. అయితే ఇప్పుడు సంగీత శోధన మనం పెట్టుకున్నాం కదా గోష్ఠి, ఇందులో అందరూ త్యాగం చేయాలని ఏమన్నా మనం అనుకుంటున్నావా? ఈ మీటింగ్ లో ఏమన్నా త్యాగం చేయాలని ఏమన్నా మనం ఏమన్నా ప్రతిపాదిస్తున్నావా అంటే అదేం కాదు. మనం గుర్తించాలి, గుర్తింప చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగిన ప్రశ్నల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమాధానం చెప్పారు. ఒకళ్ళు భక్తి అన్నారు, ఒకళ్ళేమో అక్కడే దాని అందే మనస్సు లగ్నం అవుతుంటుంది అని ఇంకో మాట అన్నారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో మాట చెప్పారు. మీరు చెప్పే ప్రతి మాట కూడా ప్రతి అంశం, ప్రతి సంగీతంలోనూ కూడా అన్వయించబడుతున్నట్టుగానే ఉంటుంది. అన్వయించబడినటువంటి విషయం ఏదైనా మనం చెప్పగలమా అంటే మనం బాగా ఇన్వాల్వ్ అయితేనే చెప్పగలం. నేను ఇన్వాల్వ్ అవుతున్నాను, ఇన్వాల్వ్ అవ్వాలి నేను చెప్తున్నాను. అందువల్ల ఇన్వాల్వ్ అవ్వాలి అని అంటే పూర్తిగా మనం ఉండేటువంటి బాహ్య వ్యావృత్తుల్ని కొంచెం తగ్గించుకుని, అంటే సంగీతానికి ఉండేటువంటి పరిస్థితులు ఏమిటంటే మనం పాడాలి, వినిపించాలి, లేకపోతే బాగా పాడిన వాళ్ళని మెచ్చుకుంటూ మనం కాలం గడపాలి. ఇదే జరుగుతోంది. బాగా పాడిన వాళ్ళకి మనం ఫాలోవర్ అయిపోతున్నాం. మనం బాగా పాడిన వాళ్ళు ఎప్పుడు పాడడానికే వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఎప్పుడు పాట నుంచి పాట ఇంకే మనకి తెలుస్తోంది. ఇందులో ఏ రకమైనటువంటి తాత్విక విషయాలు మనం మనసుతో చర్చించలేకపోతున్నాం. ఇవాళ థియరిటికల్ గా ఆలోచిస్తే థియరీ పుస్తకాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఆ పుస్తకాల్లో దేంట్లోనూ కూడా సంగీతం ప్రయోగం ఎలా చేయాలో చెప్తారు, కానీ సంగీతం యొక్క పారమార్థిక స్థితి చెప్పండి. మీకు గ్రంథాలు నా దగ్గరే ఉన్నాయి. సంగీత రత్నాకరం 4 భాగాలు నా దగ్గరే ఉన్నాయి. నేను ఆశ్చర్యపోయాను చూసి, సంగీత రత్నాకరం ఇంత అమూల్యమైన విషయాలు చెప్తే వీళ్ళని తగలయ్యా. అసలు ఈ విషయాలే మాట్లాడకుండా ఎంతసేపటికి తాళం, పంచదశ గమకాలు, రాగత్రయోదశ లక్షణాలు ఎప్పుడు ఇవే తిప్పుతుంటారు. దాంట్లో ఎందుకు ఇంతకు మించి విషయాలే వీళ్ళు కనిపించవా అని ఆశ్చర్యపోయాను. ఒక్క నిమిషం గురువు గారు, సంగీత పుస్తకం పేరేంటి గురువు గారు? సంగీత రత్నాకరం. సారీ, కంటిన్యూ. శారంగదేవుడు అనేటువంటి మహానుభావుడు రాసిన గ్రంథం అది. సంగీత రత్నాకరం, సంగీత దర్పణం, సంగీత ఇంకా చాలా పుస్తకాలు సంగీతం మీద నా దగ్గరే ఉన్నాయి. ఒక 20-30 పుస్తకాలు అనేది. రోజు 1 గంట సేపు వాటిలో చూసుకోవడమే నా పని. ఆ గ్రంథాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎంతసేపటికి వీళ్ళు సంగీత రత్నాకరంలో వీళ్ళకి కావలసినటువంటి అంశాలు తీసుకున్నారు. రామామాచులు స్వరమేళ కళానిధి నుంచి వాళ్ళకి కావాల్సిన అంశాలు తీసుకున్నారు. అసలు స్వరమేళ కళానిధి మనం విచారిస్తే ఇప్పుడుండే మేళకర్తలు ఏవి మేళకర్తలు కావు. అసలు వీటికన్నే భిన్నంగా ఉన్నాయి మేళకర్తలన్నీ. స్వరమేళ కళానిధి. ఇలా ఆలోచిస్తే ప్రతి అంశంలోనూ కూడా ఒక తాత్వికమైన అంశాలు. అలాగే మతంగుడు బృహద్దేశి అని గ్రంథం రాశారు ఆయన, బృహద్దేశి. దాంట్లో ఆలోచిస్తే దేశీయ సంగీతం ఇంకోటే చెప్పారు. మొత్తం 2 రకాల సంగీతాలు చెప్పారు ఆయన. ఇలా ఆలోచిస్తే దేశీయ సంగీతం వేరు, ఇంకొక సంగీతం, అది 2 వేరువేరుగా ఉన్నాయి. కానీ మన వాళ్ళు 2 కలిపేస్తున్నారు. ఇక్కడ ఆయన 2 కలపద్దని చెప్పారు. దాంట్లో రెండింటిని విడివిడిగా చెయ్యండి. 2 రకాలైనటువంటి సంగీతాలు నిర్దిష్టంగానే ఉన్నాయని చెప్పారు. కానీ ఇవాళ ఎవరన్నా ఇలా ఆలోచిస్తున్నారా అంటే ఎవరూ ఆలోచించట్లేదు. ఇలా ఎన్నో విషయాలు మనం చెప్పుకుంటే సంగీతం వినడం కాదు. ఇవాళ ఇంకో మాట చెప్తున్నా, సినిమాల్లో పాట పాడిన వాళ్ళు కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగినట్టుగా వీళ్ళందరూ కూడా ప్రజల యొక్క నైతికతని, అంటే నీతిబద్ధమైనటువంటి సమాజాన్ని తాగేస్తున్నారు. వాళ్ళు తాగేస్తూ వాళ్ళు గొప్ప వాళ్ళగా చలామణి అవుతున్నారు. నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప. ఇందులో మీలో సినిమా సంగీతాన్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ ఇది తప్పని చెప్తాను. దాంట్లో వాళ్ళు గొప్ప వాళ్ళుగా చలామణి అయిపోతున్నారు. అయితే అవ్వచ్చు, కాదనట్లేదు. కానీ ఎలా ఉండాలి అని అంటే, ఇప్పుడు వైద్యుడు చేదు మంది ఇచ్చాడు అని అంటే దాంతో పాటు తీపిని కూడా మనకు అప్పచెప్తాడు. పూర్వం ఆయుర్వేద వైద్యంలో ఒక చేదు మంది ఉంటుంది, వగరుగానో చేదుగానో, చాలా తినడానికి వీలుగా ఉండదు అది. దాంతో
మీరు తేనెతో కలిపి తినండి అని అంటారు. త్రిఫలా చూర్ణం ఉందనుకోండి, చాలా వగరుగా ఉంటుంది, ఎవరు తినలేరు దాన్ని. కానీ తేనెతో కలిపి తింటే కనుక చాలా బాగుంటుంది అని వాళ్ళు మనకు అంటే ఇప్పుడు సినిమా సంగీతం అనేది ఒక తేనెలాగా అనుపానంలాగా ఉంటే బాగుంటుంది. కానీ అనుపానమే మధుపానం అయిపోయి మధుపానమే మందుగా మారిపోతే ఇంకా అంతకు మించి దారుణమైనటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఇవాళ అలా వ్యాపించేసింది. ఎక్కడైనా చూడండి, మ్యూజిక్ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా బూతుపాటలు పాడటం, ఏమండి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా స్టెప్స్ వేయడం, ఇవన్నీ కూడా మనస్సుల్ని వికలపరచడానికి, జీవితాలను నాశించడానికి ఉపయోగిస్తున్నాయి. అంటే ఇవి కాదనట్లేదు. ముత్తుస్వామి దీక్షిత్ వారు కూడా వీటిని పరిశీలించారు. పాశ్చాత్య సంగీతాన్ని ముత్తుస్వామి దీక్షిత్ వారు పరిశీలించకపోతే వారు రాసిన కీర్తనలో పాశ్చాత్య శైలి ఉండేది కాదు అసలు. త్యాగరాజ స్వామి వారికి పాశ్చాత్య సంగీతం తెలుసు. అయితే ఏమిటంటే నేను అనేది ఏమిటంటే మనం ఒక దాన్ని ఆశ్రయించాలి, మిగతా వాటిని పరిశీలించాలి. మనం ఏం చేస్తున్నాం అంటే మిగతా వాటిని ఆశ్రయిస్తున్నాం, మన సంగీతాన్ని పరిశీలిస్తున్నాం. మనం చేస్తున్న దౌర్భాగ్యం అది. మనం మన స్థానంలో మనం నిలబడాలి, మన ఇంట్లో మనం ఉండాలి. అందరిళ్ళకి వెళ్ళి ఎవరిళ్లలో ఏమున్నాయో చూడాలి, అంతవరకే. మన ఇల్లు మనం విడిచిపెట్టేసి అందరిళ్లలోనూ భోజనం చేసి మన ఇంట్లో మనం అతిథిగా ఉంటే ఎలా ఉంటుంది? అందరిళ్లలోనూ మనం నివాసంగా ప్రధాన భుక్కులం అయిపోతున్నాం. మన ఇంట్లో మాత్రం మనం గెస్ట్ హౌస్ లో ఉంటున్న అతిథులుగా ఉంటున్నాం మనం. ఇది ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా అన్ని విషయాల్లోనూ ఇదే పాకింది, ముఖ్యంగా సంగీతంలో ఎక్కువ. ఎందువల్లంటే సంగీతం వల్ల మనస్సు ప్రశాంతం అవుతుంది. చెప్తున్నాను, శాస్త్రవాక్యాలు ఎవరికీ అర్థం కావు, వైదిక కర్మానుష్ఠానాలు ఎవరికీ తెలియవు. ఈ కాలంలో అశ్వమేధాలు రాజసూయాలు అంటే ఎవరికి తెలిసేవి కావు. పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఇంట్లో పూజా కార్యక్రమం ఎవరికి తెలియదు. షోడశోపచారాలంటే ఎవరు చెప్పలేరు. అటువంటి ఈ స్థితిలో వాగ్గేయకారులు మనకి ఇచ్చినటువంటి గొప్ప రత్నాలు ఏమిటంటే గానరత్నాలను మనకి ఇచ్చారు. ఒకనొకప్పుడు వేదకాలం, మీరు బాగా గమనించండి, సత్యకాలం అని ఒకటి ఉంది. సత్యకాలం అంటారు, మనకి అచ్చతెలుగులో సత్యకాలం అంటుంటారు. సత్యకాలం అంటే కృతయుగం. కృతయుగంలో అసలు సంగీతం అనేది లేనే లేదు, సంగీతం అక్కర్లేదు అసలు. సంగీతం అంటే ఇంకా చెప్తాను, ధర్మశాస్త్రం సంగీతం కనుక వింటే స్నానం చేయమని కూడా ఉంది. ఎవరన్నా నమ్ముతారా? సంగీతం కనుక వింటే స్నానం చేయమని ఉంది. అంత అపరిశుభ్రుడు అయిపోతాడు. ఇప్పుడు అదే ఆలోచించు. నేను అందుకే చెప్తున్నాను, ఒకానొకప్పుడు వేదమే అన్నిటికంటే కూడా సర్వోత్కృష్టమైన సాధనం. వేదం అందరూ, స్త్రీలు పురుషులు అందరూ వేదం నుంచి వేద కర్మానుష్ఠానాలతోనే అందరూ సిద్ధిని పొందారు. సత్యకాలం, సత్యయుగం. ఆ తర్వాత వేదం ఎవరికి అర్థం కాలేదు, వేదంలో ఉండే మర్మాలు ఎవరికి తెలియలేదు, వేద మంత్రాలు ఎవరికి కొరుగుడు పడలేదు. అప్పుడు కిందకి దిగొచ్చారు, రామాయణము భారతము అని చెప్పి ఇతిహాసాలు తీసుకొచ్చారు మహర్షులు, వాల్మీకి వ్యాస మహర్షులు అందరూ కూడా. అంటే కృతయుగం నుంచి త్రేతాయుగానికి, కృతయుగంలో ఏ రకమైనటువంటి పురాణాలు లేవు, అప్పుడు ఇతిహాసాలు లేవు. ఇతిహాసం ప్రారంభమైంది త్రేతాయుగం నుంచి. రామాయణం ఇతిహాసం త్రేతాయుగం నుంచి ప్రారంభమైంది. భారతం ఇతిహాసం ద్వాపర యుగంలో ప్రారంభమైంది. అంటే మీకు అంతకుముందు ఏమున్నాయి? ఇతిహాసాలే లేవు. అంటే అప్పుడంతా వేదమే అన్నమాట. వేదకాలం నుంచి ఇతిహాస కాలానికి వచ్చాము, ఇతిహాస కాలం నుంచి పురాణ కాలానికి వచ్చాం, పురాణ కాలం నుంచి కావ్య కాలానికి వచ్చాం. పోతనామాచులు రాసినటువంటి భాగవతం కూడా మనం ఇవాళ సరిగ్గా అర్థం చేసుకోలేదు. అలాగే కాళిదాస కవిత్వం మనకు తెలియదు. భవభూతి రాసినటువంటి ఉత్తరరామచరితంలో ఉండేటువంటి స్వారస్యాలు మనకు తెలియవు, ఏం తెలియవు. మనకు తెలిసిందల్లా ఏమిటంటే ఆపాతమధురం. అందుకే మనకి చెప్పారు, సంగీతం అపి సాహిత్యం సరస్వత్యాహ స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం. సంగీత సాహిత్యములు అనేవి సరస్వతీదేవికి స్తనద్వయం, వాటితో మనం పోషించబడుతున్నాం. ఒకటి ఎలా ఉంటుంది అంటే వినంగానే ఆనందాన్ని కలిగిస్తుంది, ఇంకోటి ఆలోచిస్తే గానీ ఆనందాన్ని మనకి ఇవ్వదు. అందువల్లే ఆలోచించడంలో మనం బద్ధకాన్ని చూపిస్తున్నాం, మనం చాలా అలసత్వాన్ని పొందామని చెప్పి పెద్దలు గ్రహించి పరమేశ్వరుడు నారద మహర్షి ఈ త్యాగరాజ స్వామి గారు ఇలా అవతరించి వాళ్ళ నుంచి మనకి కొన్ని యథార్థమైన విషయాలు చెప్పారు. ఏమిటంటే సంగీతం, ఇలా ఆలోచిస్తే మన సంగీతం అంటే పైకి రావడం అంటే అర్థం ఏమిటి? నా దృష్టిలో పైకి రావడం అంటే పెద్దలు ఆమోదించినటువంటి మార్గంలో ప్రవర్తిస్తూ మనం స్వతంత్రులమే సిద్ధిని సాధించడం. పెద్దవాళ్ళందరూ కూడా ఇప్పుడు కచేరీల్లో, ఇవాళ కచేరీలు అసలు నిజంగా చెప్పాలి అంటే ఎంత పెద్దవాళ్ళు వచ్చి, పెద్ద వాళ్ళు త్యాగరాజ స్వామి లాంటి వాళ్ళు వచ్చి కూర్చున్నా కూడా కచేరీకి ఎవరు కూడా కూర్చుని శ్రద్ధగా వినేవాళ్ళు ఎవరు లేరు. కానీ వాళ్ళ మార్గంలో కనుక వెళితే ఈ సంగీతం వల్ల ఒక సిద్ధి ఉంది అని మాత్రం మనం నిరూపించి చెప్పచ్చు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం.
తెలుపుడు చేయవలసిన విషయం. వాళ్ళందరూ కూడా ప్రాథమికంగా ఉన్నవాళ్ళు, అదే పాడుతున్న వాళ్ళు ఇది చాలే అని అనుకోవచ్చు. కానీ ఇది చాలే అనుకుంటే వాళ్ళ జీవితం అక్కడతోటే ఆగిపోతుంది. అది వాళ్ళకు ఒక వాళ్ళకి సంబంధించిన ఆనందం అంతే. ఇది పక్క వాళ్ళు దాన్ని మెచ్చుకోరు, పక్క వాళ్ళని వాళ్ళు ఏమి పరిపూర్ణంగానూ సంతృప్తి పరచలేరు. వాళ్ళ ఆనందం అంతే, మేము బాగుంది, మేము బాగా పాడుకున్నాం అంతే అయిపోయింది. దీంతో మనం జీవితాన్ని సాధించలేం. కానీ ఆత్మసంతృప్తి అనేది జ్ఞానంతో సాధిస్తేనే బాగుంటుంది. నా ఉద్దేశం అది. గానంతో కన్నా జ్ఞానంతో సాధించాలి. నేను బాగా పాడాను, అందరూ మెచ్చుకున్నారు. మొన్న నేను చెప్పాను ఒక విషయం, ఇవాళ జాలితో కచేరీలు వింటున్నారు, ఎవరు కూడా ఆదరణతో కచేరీలు వినట్లేదు. నేను చాలా చోట్ల చూశాను. రాజమండ్రిలో చాలా సభలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక 2-3 సభల్లో నేను చూశాను ఇదే పరిస్థితి. వాళ్ళు అనౌన్స్ చేసుకుంటున్నారు, ఎవరు వెళ్ళిపోకండి, దయచేసి అందరూ మీరు ఎవ్వరు ఏం చేయక వచ్చి కూర్చొని వినండి, 10 నిమిషాలు కూర్చొని వినండి, 5 నిమిషాలు అని వాళ్ళు బతిమాలుకుంటున్నారు. వాళ్ళు సరే కదా, వీళ్ళు ఇంత చెప్తున్నారు కదా, మొహమాటాలు పోతాయి మళ్ళీను అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళు జాలితో వెళ్ళి కూర్చుని కచేరీలు వింటున్నారు. అదే ఆ పక్కనే మన పుష్కరాలైనప్పుడు, ఆ ముందు పుష్కరాలైనప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఓ పక్కన రికార్డింగ్ అయింది, ఓ పక్కనేమో కర్ణాటక సంగీతానికి సంబంధించిన సభలు జరుగుతున్నాయి. జనాలందరూ అక్కడ ఉన్నారు, ఇక్కడ ఎవరు లేరు. మరి దీన్ని బట్టి ఇలా విచారిస్తే ఎక్కడా కూడా మన సంగీతానికి ఆదరణ లేదు. ఎందుకు లేదు అంటే మొన్న మీతో రామకృష్ణ అని ఒక ఆయన డిస్కషన్ జరిగింది. నేను కూర్చున్నప్పుడు ఆయన ఒకటే మాట అంటున్నాడు, జ్ఞానం లేకపోవడం వల్లే కర్ణాటక సంగీతాన్ని ఎవడో ఆదరించట్లేదు. ఎవరికి తెలియదు కర్ణాటక సంగీతంలో ఏమిటి, ఈ రాగం ఏమిటి, ఈ రాగం యొక్క ప్రయోజనం ఏమిటి, ఈ కీర్తన ఏమిటి, ఈ కీర్తనలో అర్థం ఏమిటి, ఎవరికి తెలియదు. తెలియకుండా ఆదరించి వింటున్నారు. అబ్బా మన సంగీతం గొప్పది అంటున్నారు కదా, కాసేపు విందామని. సరే వింటున్నారు, జ్ఞానం లేకపోవడం వల్ల ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు, ఆస్వాదించలేకపోతున్నారు. అందువల్ల ఈ జ్ఞానం అందుకనే చెప్తున్నా, ప్రతిదీ జ్ఞానంతో కనుక మనం ముడిపెడితే, జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటే ఆ అంశం మీద మనకు తెలియకుండానే ఆసక్తి పెరిగిపోతుంది. దాని ఎందుకు మన దృష్టి కేంద్రీకరించాలనే ఉద్దేశంతోనే సంగీత శోధన అని ప్రత్యేకంగా ఈ గోష్ఠి పెట్టడంలో ముఖ్యమైన కారణం ఇది. ఇంకోటి ఏం కాదు. ఇందులో ఏమీ కూడా ప్రాధాన్యాన్ని సంపాదించుకోవాలనో, లేకపోతే గొప్పవాళ్ళం కావాలనో, లేకపోతే నేను ఒక తెలుసున్న విషయాన్ని నేను ఎక్స్పోజ్ చేసుకోవాలనో ఏమీ కావు. ఇప్పుడు ఉండేటువంటి విషయాలు నేను బాగా నాకు సినిమా గురించి తెలుసు, సినిమా పాటలు తెలుసు. నేను సినిమా పాట కొన్ని సినిమా పాటలు నేను హాయిగా సాహిత్యం నేను చక్కగా పాడేస్తాను. ఒక్క స్వరం కూడా ఒక నోటు కూడా తప్పకుండా చక్కగా పాడతాను. నాకు సినిమా పాటలు వచ్చు, జానపద సంగీతం, జానపదానికి సంబంధించిన పాటలు వచ్చు, నాకు అన్నీ వచ్చు. కానీ నేను అన్నిటిని చూసి దాంట్లో ఏ రకమైన సారం లేదనుకుని దీంట్లో ఉండే సారం ఏమిటో గ్రహించి నేను దీని వైపుకి వచ్చాను. ఇది తెలుపుడు చేయడం కోసమనే సంగీత శోధనాన్ని మనం పెట్టుకున్నది. మీరందరూ కూడా దీంట్లో అవగాహన చేసుకోవాలి. నా ప్రధానమైన లక్ష్యం అది. అవగాహన చేసుకోవాలి, వాళ్ళ వాల్యూస్ ఎంతవరకు ఉన్నాయి. దీంట్లో ప్రతిదీ కూడా ఒక వాల్యూతో ముడిపడి ఉంటుంది. మనకు 100 రూపాయల నోటు మన భారతదేశంలో ఇవాళ చెల్లుతోంది అని అంటే దానికి మనం కల్పించుకున్న వాల్యూ ఉంది. దానికి ఉంది కాబట్టి చెల్లుతోంది, లేకపోతే అది చిత్తుకాయితమే, దానికి ఏం విలువ లేదు. అలాగే మన సంగీతానికి మనం ఒక జ్ఞానంతో మనం వాల్యూ కల్పించుకున్నాం కాబట్టి దానికి ఒక ఉత్కృష్టమైన స్థానాన్ని మనం సంపాదించి పెట్టాము. ఆ స్థానాన్ని మనం ఆ స్థానాన్ని గుర్తించి దాని విషయంలో దాని యొక్క జ్ఞానానికి మనం సంపాదిస్తే పూర్తిగా, అప్పుడు మనకి భారతీయ సంగీతం యొక్క ఔన్నత్యం ఇతరులకు కూడా తెలుస్తుంది. మనకే కాదు, ఇతరులకు కూడా, నాస్తికులకు కూడా తెలుస్తుంది ఆ విషయాన్ని. ఇవాళ నాస్తికులు కూడా కళలను ఆదరిస్తున్నారు. వాళ్ళు జపం చేయరు, తపం చేయరు, వాళ్ళు ఎక్కడ తీర్థయాత్రలకు వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు, సంగీతం మాత్రం ఇష్టపడతారు. కానీ ఇవేమీ అక్కర్లేదు వాడికి, మన త్యాగరాజస్వామి కీర్తనలు కావాలి. ఎందువల్ల అంటే త్యాగరాజస్వామి కీర్తనలు మ్యూజిక్ తాలండి, మాకు ఇవి ఏం వద్దంటారు వాళ్ళు. అంటే త్యాగరాజస్వామిని సగం కాలుతో తంతున్నారు, సగం చేత్తో పూజిస్తున్నారు. ఉపయోగం ఏంటి? అంటే నాస్తికులు కూడా కళల్ని అభిమానిస్తున్నారు అని అంటే ఎంజాయ్మెంట్ కోసమే, ఇంకొకటి ఏమీ కాదు. మనం పండగల నాడు పిండి వంటలు చేస్తాం, దేవుడికి నివేదన అని చెప్పి చేయి చూపించడానికి మాత్రం ఒక బంక పెట్టుకుంటాం, మనమే రుచితో తింటాం. అసలు మన దాకా వంట చేస్తున్నప్పుడే ఇది ఎవరు తినదగింది, భగవంతుడైతే నిజంగా ఏదైనా తింటాడు. మనం గారెలు చేసుకుంటాం, ఆవళ్ళు చేసుకుంటాం, అరిసెలు చేసుకుంటాం, అన్ని చేసుకుంటాం. అన్నిట్లోనూ కూడా ఉప్పు పంచదారలు చక్కగా ఉన్నాయి లేదా అని చూసుకుంటాం. ఎందువల్ల? తర్వాత మనం తినాలి అని మనం ముందర సంకల్పం చేసుకుంటున్నాం. మనం సంకల్పం చేసుకునేది భగవంతుడికి సమర్పించాలి అని కాదు, మనం తినాలి అని. అలాగే సంగీతం అనేది కూడా ముందరనేది చాలా మంది భగవంతుడి కోసం పాడుతూ ఉంటారు, కానీ కాదు, వాడు ఎంజాయ్మెంట్ కోసం, పాడుతూ పక్క వాళ్ళని మెప్పించడం కోసమే, ఇంకొక ఉద్దేశం ఏమీ కాదు.
పిండి వంటలు చేసుకునేది దేవుడికి నివేదన పెట్టడానికి మాత్రం కాదు, అది మాత్రం వాస్తవం. మనం తినడం కోసమే. మనం ఇట్లా ఆలోచిస్తే ప్రతిదీ కూడా ఓపెన్ సీక్రెట్, అందరికీ అన్ని విషయాలు తెలుసు, కానీ ఎక్కడ ఎవడు బయటపడ్డాడు. సంగీతం విషయంలో కూడా అంతే. కానీ ఇలా బయటపడకుండా సంగీతం విషయంలో కూడా ఇలాగే మనం ఆవు తోలుని కప్పుకు కనుక మనం తిరిగితే ముందు ముందు ఈ సంగీతం కూడా మనకి సరైనటువంటి సత్ఫలితాన్ని ఇవ్వదు, సరికదా? ఇది కూడా వాటిలో కలిసిపోతుంది, ఈ సంగీతం కూడా వెళ్ళి మిగతా సంగీతాల్లో కలిసిపోతుంది. అది ప్రమాదం. అందువల్ల ఇలా కాకూడదని అవగాహన కోసమని అందరికీ కూడా అవగాహన కావాలి, మంచి విషయాన్ని సంగీతం ద్వారా అందరికీ తెలుపుడు చేయాలి అన్న ఉద్దేశంతో సంగీత శోధన అనేది నేను పెట్టాను. అంటే ఇందులో ఇంకోటి ఏంటంటే పాడగలిగే వాళ్ళు పాడాలి ఎందుకు పెట్టాము అంటే, పాట వల్ల ముందు 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, మనస్సుకి ప్రశాంతంగా ఉంటుంది. రెండోది, పాటలో ఉండేటువంటి అర్థం మనకి మనస్సుకి బాగా పడుతుంది. ఓహో, మనం భగవంతుడిని ఇలా ప్రార్థించాలి అంటే మనం ఈ విషయం దీంట్లో ఇలా తెలుసుకోవాలి అని ఒక కీర్తన ద్వారా మనకు తెలుస్తుంది. ఆ పాట వినడం ద్వారా మన మనస్సు ప్రశాంతం అవుతుంది. అందువల్ల ఈ గోష్ఠిలో అందరూ పాడాలి, అందరూ చేయాలి. కానీ ఏమవుతుంది అని అంటే కేవలం పాటలే ప్రధానంగా అవుతుంది, అవ్వచ్చు, కానీ దాంతో పాటు శోధన కూడా ప్రధానంగా అవ్వాలి. సంగీత శోధన అన్నారు కాబట్టి శోధనాంశం కూడా ప్రధానం అవ్వాలి. ఇప్పుడు దీంట్లో కొంతమంది అడుగుతున్నారు, ప్రాథమికమైన అంశాలు అడుగుతున్నారు. స్వరం అంటే ఏమిటి, నాదం అంటే ఏమిటి, అంతర్గాంధారం అంటే ఏమిటి, కాకలి అంటే ఏమిటి, ఇవన్నీ అడుగుతున్నారు. ఇవన్నీ కూడా ముందర అసలు ఇలాంటి జిజ్ఞాస ఏదో ప్రారంభిస్తూ నిదానంగా నడుస్తుంటే ఇక్కడి నుంచి పెద్ద పెద్ద విషయాల్లోకి తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అందరికీ సంబంధించిన అంశం సంగీతంలో ఉంది. సంగీతం నేర్చుకునే వాళ్ళకి మాత్రమే సంబంధించిన అంశం ఉంటుంది. అందరూ వినేటప్పుడు అందరికీ సంబంధించిన అంశం సంగీతంలో ఏముందో దాని గురించి ప్రశ్నించాలి. ఉదాహరణకి సంగీతంలో అంటే మంత్రాలతోటి మనకి చాలా ప్రయోజనాలు కలుగుతాయి, సంగీతంతో అలాంటి ప్రయోజనాలు ఏం కలుగుతాయి? ఒక ప్రశ్న. చాలా మంది పూజలు పునస్కారాలు చేస్తుంటారు, ఇలా కాకుండా సంగీతంతో ఏమన్నా చేయగలిగేవి ఏమన్నా ఉన్నాయా? ఇది ఒక ప్రశ్న. నేను దీనికే సమాధానం చెప్పాను. ఒక కళాభారతి అంటే మనం తన్మయత్వం పొంది ఇంకా భక్తి మనలో ఉద్భవిస్తుంది కదా గురుగారు, ఆ మార్గంలో అయితే. అదే అదే నేను ఆ మాట నాకు అర్థం. తన్మయత్వం అంటే ఏమిటి? అంటే మనం లీనమైపోవడం, ఎక్కడ లీనమవడం? అంటే మనకి అంటే నివేదించుకోవడం భగవంతుని. అంటే ఇప్పుడు గాయత్రి నేను మాట చెప్తున్నాను, మనకి రొటీన్ గా కొన్ని మాటలు మనకు అలవాటు అయిపోయి, ఇందాక అతను గోపాలకృష్ణ ప్రియుడు దైవదత్తం చేయడం అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఆ పదాలు వాడుతున్నాం గురుగారు. పదాలు వాడుతున్నాం కరెక్టే, కానీ పదాలు వాడడానికి వెనకాల మనకు ఉండేటువంటి అవగాహన కూడా మనం ముందరికి తీసుకురావాలి. అంటే మనకి సైకలాజికల్ గా మాట చెప్తాను. ఇప్పుడు ఒక మాటను నేను పూర్తి చేసేయాలి. ఒక మాటను పూరించడం కోసం మనం ఏం చేస్తున్నాము అంటే వాడుక పదాలను ఉపయోగించేస్తున్నాం. వాక్య పూరణం కోసం మనం వాడుక పదాలను ఉపయోగిస్తున్నాం, కానీ మనం అవగాహనతో ఉపయోగించట్లేదు వాటిని. నేను అంటున్నది తన్మయత్వం. నువ్వు అన్నావు తన్మయత్వం రాగం మీద, దేవత మీద, నా మీద. అంటే ఇప్పుడు మంత్రాలు రాగం మీద తన్మయత్వం కావాలంటే జ్ఞానం ఉండాలి. అవునవును, రాగం మీద కాదు, భావం మీద. నేను ఎంతసేపు అయినా పాడుకుంటాను. రాగం మీద కాదు గురుగారు, సాహిత్యం మీద మనకున్న భావం మీద. దానికి అలా పాటగా ట్యూన్ తోడైతే అప్పుడు మనం ఇంకా మనకి ఆర్తి బాగా ఉంటుందన్నమాట. భావం అంటే ఇప్పుడు మంత్రాలు అవి చదువుతూ ఉంటే మనకి వాటి యొక్క అర్థం సాంతం తెలియదు కదా. అంటే తెలిసిన వాళ్ళ గురించి కాదు, పామర్ల గురించి, ఏమి తెలియని వాళ్ళ గురించి. మంచి మాట చెప్పు. అందువల్లే భావము తోడయ్యి అప్పుడు ఆర్తి ఉండి మనలో, అప్పుడు ఇంకా మనం దగ్గర అవుతాం భగవంతునికి అన్న ఒక భావం ఉంటుంది కదా. దాని గురించి చెప్తున్నాను. తన్మయత్వం అంటే దానికి పూర్తి అర్థం తెలియదు. నేను చెప్పదలుచుకున్నది ఇది గురుగారు. తన్మయత్వము అంటే అదిగా మారిపోవడం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. తన్మయత్వం ఉన్నదానికి ఎగ్జాంపుల్ చెప్తాను. అదే మమేకం అవ్వడం, అద్వైతంగా ఉండడం. అద్వైతంగా అదిగా మారిపోవడం. మనం నిద్రపోతాం అనుకోండి, నిద్రపోతున్నాం, చాలా గాఢ నిద్ర పట్టింది. మన శరీరం, మన కళ్ళు, చెవులు, ముక్కులు మనకేం తెలియవు కదా. మనం దేంతో కలిసి ఉంటున్నాం? అక్కడ నిద్రతో కలిసి ఉంటున్నాం. నిద్రతో తన్మయలం అయిపోయాం. అంటే మన తన్మయత్వం నిద్రతో మాత్రమే ఉంది అక్కడ.
అది తన్మయత్వం. తన్మయత్వం అంటే నిద్ర తప్ప నేను ఇంకో స్వరూపం కాదు, నేను నిద్రనే అంటే ఇప్పుడు మనకి నిద్ర వేరు, మనం వేరు. నిద్రపోయినప్పుడు నిద్రే నేను, అదే తన్మయత్వం. అదే విధంగా రాగమందు దేని ఎందైనా తన్మయత్వం కావాలి అని అంటే మనకి దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి. ప్రకృతి చేత ప్రకృతికి పరవశులమైపోతే జ్ఞానం అక్కర్లేదు. ఉదాహరణకు చెప్తున్నాను మీకు, భావానికి అక్కర్లేదు కదా గురువు గారు, జ్ఞానం భావానికి అక్కర్లేదు కదా, భావానికే కావాలి. చెప్తా. ప్రాకృతమైనటువంటి సౌఖ్యాలకి తన్మయత్వం అక్కర్లేదు, అంటే జ్ఞానం అక్కర్లేదు, తన్మయత్వం ఆటోమేటిక్ గా కలుగుతుంది. ఉదాహరణకి చలి వేసింది అనుకోండి, వెచ్చటి ప్రదేశం కనిపిస్తే మనం తన్మయం అయిపోతాం, అంటే ఆ వెచ్చదనం మనం అయిపోతాం. దానికి మనకి జ్ఞానం అక్కర్లేదు. మనకి ఈ వ్యతిరేకతే అనుకూలతని వెతికి పెడుతూ ఉంటుంది. ఇంకా మనకేమో అక్కడ ఇంకొక రకమైనటువంటి ఆలోచన మనకు అక్కర్లేదు. అలాగే మనకి వర్షం వచ్చింది అనుకోండి, చెట్టు కిందకి వెళ్ళాలి అని మనకు అనిపిస్తుంది, మనం చెట్టు కింద వర్షం లేనటువంటి స్థితిలో తన్మయం అయిపోతాం. దానికి కూడా మనకి జ్ఞానం అక్కర్లేదు. కానీ ఇక్కడ జ్ఞానం దేనికి కావాలి అని అంటే మనం భౌతికమైనటువంటి విషయాలు ఏదైతే ప్రత్యక్ష సిద్ధంగా మన ఇంద్రియాలతో గోచరించబడవో దాన్ని మనం అందుకోవడానికి, దాన్ని మనం నాలాంటిదే అది కూడా అని భావనలో దృఢం కావడానికి మనం ఎక్కువ జ్ఞానాన్ని ప్రయోగించాలి. రాగం ఉంది, అది కంటికి కనిపించేది కాదు. రాగంలో ఉండే వైవిధ్యం ఏది కూడా మనసు చేత వెంటనే ఊహించబడేది కాదు. ఇప్పుడు స్వరాలు ఉన్నాయి, సరి గ మ పద ని స సాని ద ప మ గ రి స. ఇందులో వైవిధ్యం ఎవరికి తెలియదు. ఇందులో వైవిధ్యం ఆరోహణ క్రమంలో సరి గ మ, ఇది ఒకదాన్ని ఒకటి మించి ఉన్నాయని ఎవరికి తెలియవు. కానీ ఒకటి తెలుసు, ఇందులో ఒక మాధుర్యం ఉన్నది ఒకటే తెలుసు. ఇది ప్రకృతి సిద్ధమైన విషయం. ప్రకృతి సిద్ధమైన విషయంలో మాధుర్యాన్ని జ్ఞానంతో మనం పొందక్కర్లేదు. ప్రకృతి సిద్ధమైన విషయంలో సౌఖ్యాన్ని మనం జ్ఞానంతో పొందక్కర్లేదు. ప్రకృతే మన ప్రతికూలతే అనుకూలతని చూపిస్తుంది. కానీ ఇక్కడ జ్ఞానం ఎందుకు కావాలంటే మనకు కనిపించినటువంటి అంశం రాగం, అది మనకి కనిపించేది కాదు. దాన్ని అనుకూలంగా మార్చుకోవాలంటే జ్ఞానం కావాలి. అందువల్లే శోధించాలి. మనం శోధించవలసింది మిగతా విషయాల్లో కాదు, సంగీతంలోనే మన శోధన కావాలి. ఇక్కడ శోధన కనుక ఉంటే, శోధన అంటే ఏమిటి? కేవలం రాగాలనే కాదు, కేవలం రాగాలు ఒకటే శోధన కాదు. ఈ రాగాలు ఏమిటి, ఈ తాళాలు ఏమిటి, ఇది ఒకటే శోధన కాదు. ఈ రాగాలు, తాళాలు, ఈ సంగీతం ఇదంతా కూడా ఏ స్వరూపంతో ఉంది, దేని ప్రయోజనంగా చేసుకుని ఉంది, ఇది ఎవరికి యోగ్యమై ఉంది, ఏ ప్రదేశాల్లో ఇది ఏ రకమైనటువంటి స్వరూపాన్ని పొంది ఉంది, ఈ రకమైనటువంటి భావాలు మనలో కలగాలి, ఆలోచనలు కలగాలి. వాటి గురించి మనం తెలుసుకోవాలి. సంగీతం అంటే శోధన అలా ఉండాలి. అర్థమైందా? దాని గురించి మనం అందరికీ నా మాట తెలుస్తున్నాయా? వినిపిస్తున్నాయి. అదే చాలా చాలా సంతోషం. అదే మేము కోరేది కూడా. అంటే నేను అనేది అటువంటి పరిస్థితుల్లో మన పవిత్రతని మనం కాపాడుకోవాలి. అలా కదాని మనం మరీ ఛాందసుల్లాగా మరీ ఒక దాంట్లో మురిగిపోకూడదు. మనం చక్కగా ఆస్వాదిస్తూ ఉండాలి, జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి, పవిత్రతని కాపాడుకుంటూ ఉండాలి. ఆ రెండింటికి మనకి సరైన సాధనం సంగీతం ఒకటే. అయితే సంగీత జ్ఞానం లేని వాళ్ళకు మీరేం చెప్తారు ఈ గ్రూప్ లో? సంగీత జ్ఞానం లేని వాళ్ళకే నేను చెప్తున్నా ఇప్పటిదాకా. సంగీత జ్ఞానం ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. అందుకే చెప్తున్నా, సంగీతం రెండు రకాలుగా చెప్తా. నా మాట మళ్ళీ వినండి. నేను ఇప్పుడు లక్ష్మి వేసిన ప్రశ్నకి సమాధానం చెప్తాను. సంగీతం పాడే వాళ్ళకి థియరిటికల్ నాలెడ్జ్ చాలా అవసరం కావాలి. కానీ సంగీత రత్నాకరం లాంటి పుస్తకాల్లో ఇవాళ రాగం సంగీతాన్ని ఎలా ప్రదర్శించాలి, స్టేజ్ మీద ఎలా పాడి జనాల్ని మెప్పించాలి అనే వాటికి అనుకూలంగా గమకాలు, రాగ లక్షణాలు, తాళ దశ ప్రాణాలు, అలాగే వీటన్నిటి గురించి చెప్తున్నారు. 32 తాళాల పట్టికలు, జాతులు, పూర్వాంగోత్తరాంగాలు, లఘువులు, గురువులు, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ కూడా దేనికి అని అంటే ప్రయోగానికి. రేపు నువ్వు కచేరీ చేసి చక్కగా ప్రయోగించి ఇతరులను రంజింపజేయాలంటే ఇవన్నీ కూడా నువ్వు సాధనాల పరికరాలుగా నువ్వు తీసుకుని లోపల పెట్టుకుని ఇవన్నీ నువ్వు చెయ్యాలి అని చెప్పి వాళ్ళు నిర్దేశం చేశారు. అయితే ఇది మాత్రమే కాదు, ఇది కేవలం సంగీతం నేర్చుకునే వాళ్ళకి మాత్రమే సంబంధించిన అంశం.
సంగీతం నేర్చుకొని వాళ్ళకి సంగీతం యొక్క విలువల్ని ఏ రకంగా కాపాడాలి, ఇతరులకి ఏ రకంగా మనం బోధించాలి ఈ విషయాలు మనం ఎలా తెలుసుకోవాలి. ఎందుకంటే సంగీతం పాడితేనే ముక్తి కాదు, పాట లేని వాళ్ళకు కూడా ముక్తి ఉంటుంది. శంకరాచార్య వారు ఎప్పుడైనా ఒక్క గానం చేశారు, ఆయన మనకు ఎక్కడన్నా దాఖలాలు ఉన్నాయా? త్యాగరాజ స్వామి వారు ఏమంటున్నారు? సాక్షాత్కార సద్భక్తి సంగీత జ్ఞాన విహీనులకు మోక్షము కలదా అంటున్నారు. సంగీతం పాడని వాడికి మోక్షం కలదా అని ఓ పక్కన అంటుంటే, శంకరాచార్య వారు ఒక్క గానం చేయలేదు, రమణ మహర్షి ఒక గానం చేయలేదు, వీళ్ళెవ్వరూ గానాలు చేయలేదు. మరి ఎందుకు వీళ్ళందరూ ముక్తిని సాధించారు, మోక్షాన్ని పొందారు? వాళ్ళందరూ వేదాన్ని అనుసరించారు కదా. దీనికి కాదు కాదు, సంగీత జ్ఞానం ఉంది వాళ్ళకి, సంగీతం కాదు. ఇంకా చెప్పాలి అంటే సన్యాసులు పాడకూడదు నియమం ఉంది. అర్థమైంది గురువు గారు, నాకు బాగా అర్థమైంది. అర్థమైందా? సంగీతం కేవలం వినడమే వల్ల కూడా ప్రయోజనం ఉంది. అంటే ఇక్కడ నేను అనేది ఏమిటంటే, ప్రతిదానికి జ్ఞానమే ముఖ్యం. ఇంకో చోట త్యాగరాజ స్వామి వారు అక్కడ చెప్పినా కూడా మోక్షము గలదా భువిలో జీవన్ మోక్తులు కాని వరలకు మోక్షము గలదా అన్నారు. సాక్షాత్కార సద్భక్తి సంగీత జ్ఞాన విహీనులకు మోక్షము గలదా. ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా త్యాగరాజ స్వామి సంగీతం వల్ల మోక్షం కలదా అనట్లేదు, సంగీత జ్ఞానం లేకపోతే వాళ్ళకి మోక్షం ఉంటుందా అంటున్నారు. అంటే పాడడం ఒక్కటే ప్రధాన అంశం కాదు, పాట అనేది ఒక అప్రధానం, ఒక సాధనం అంతే. పాట అనే సాధనం పాడేవాడు తెలుసుకోవాలి, పాడని వాడు తెలుసుకోవాలి, ఇద్దరు తెలుసుకోవాలి. అంటే ఇక్కడ తెలుసుకోవడమే ప్రధాన అంశం. తెలుసుకుంటేనే మన చిత్తశుద్ధి ఏర్పడుతుంది, పాడడం వల్ల కాదు. పాడేవాడు కూడా తెలుసుకుని పాడితేనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అయితే సంగీత జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించాలి? గాయకులుగా కాకుండా మిగతా అంశాలు అంటే నాదం అంటే ఏమిటి ముందర ఆ అంశం. ప్రపంచం అంతా కూడా నాదం మీదే నిలబడింది. ఇప్పుడు ఉదాహరణకి గోపాలకృష్ణ ఉన్నాడు మనలో. గోపాలకృష్ణ చాలా విపరీతంగా వినేశాడు సంగీతం. ఏ స్థాయిలో విన్నాడో అది నాకు బాగా తెలుసు. ఆ స్థాయిలో నేను కూడా వినలేదు, ఇంకా చెప్పాలి అంటే. అంత స్థాయిలో గోపాలకృష్ణ విన్న స్థాయిలో నేను కూడా సంగీతం వినలేదు, అంత స్థాయిలో వినేశాడు. ఇవాళ అతను ఏ రాగమైనా సరే వెంటనే చూడగానే కనిపెట్టేసి ఫలానా రాగం చెప్పేస్తున్నాడు. అంటే రాగజ్ఞానం ఇవాళ సంగీతం నేర్చుకునే వాళ్ళు, బాగా పాడగలిగే వాళ్ళు చెప్పలేనంతటి స్థితి అతనిలో కలిగింది అని అంటే వినికిడి వల్ల వచ్చిందనమాట. అంటే జ్ఞానం అతనికి సంగీత పరంగా ఈ కీర్తన, ఈ రాగము, ఈ తాళం అనేటువంటి జ్ఞానం వచ్చింది. అలాంటి వ్యక్తులు సాధించవలసింది ఏంటంటే సంగీతం యొక్క ప్రయోజనం, మూల ప్రయోజనం ఏమిటి, నాదం అంటే ఏమిటి, ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయాలు. అసలు నాదం అంటే ఏమిటి? మన ప్రపంచం అంతా కూడా ఒక చిన్న అణువులో ఉంది, మీకు తెలుసా విషయం? ఇది నమ్మలేనటువంటి విషయం. మనం పెద్ద స్థూల ప్రపంచంలో లేము, మనం ఒక పరమాణువులో ఈ మనం చూస్తున్న ప్రతి ప్రపంచం అంతా పరమాణువులోనే ఉంది. ప్రపంచం అంతా పరమాణువులోనే కనుక లేకపోతే రాత్రి నిద్రపోయినప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా కనిపిస్తూనే ఉండాలి, నిద్రపోయినప్పుడు కూడా కనిపిస్తూనే ఉండాలి. ఎందువల్లంటే స్థూలంగా ఉంది కాబట్టి. ప్రపంచంలో మీకు ఏ చిన్న వస్తువు, ఒక గుండు సూది కూడా మీకు కనిపించదు. రాత్రి నిద్రపోతే, గాఢ నిద్రపోయిన వాడు గుండు సూది కూడా కనిపించదు. ఎందువల్ల? మొత్తం ప్రపంచం అంతా కూడా పరమాణువులోనే ఉంది అని అక్కడే తెలుస్తుంది. అంత సూక్ష్మమైంది. ఆ పరమాణువు ఏమిటి? ఇంత ప్రపంచాన్ని నిలుపుతున్నటువంటి ఆ పరమాణువు ఏమిటి అంటే నాదమే అన్నారు. నాదాధీనం జగత్ సర్వం. ఈ ప్రపంచం అంతా కూడా నాదం మీదే నిలబడి ఉంది, నాదం మీదే ప్రపంచం నిలబడి. నాదం గురించి ఉపదేశం చెప్పగలుగుతారా? మళ్ళీ ఈ క్లాసెస్ లో ఇవి చాలా బాగున్నాయి, చాలా వాయిస్ కూడా క్లారిటీ చాలా బాగుందండి. తప్పకుండా నేను దాని గురించనే చెప్పింది. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, నేను ఈ విషయాల్ని మాట్లాడదలుచుకుంటూ చక్కగా అందరూ ఈ రకంగా అభివృద్ధి చెందాలి,
భావనలో, సంగీత భావన అనే అంశంలో నేను ఏ దిశగా అయితే ఆలోచిస్తున్నానో ఆ దిశగా ఆలోచన అందరూ కూడా చేస్తే, ఇందాక నేను కొన్ని బాధాకరమైన విషయాలు చెప్పాను, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు లోకంలో అలాంటి విషయాలు ఎవరు కూడా. ఒక సామాజ వర్గమనాన్ని మార్చేస్తున్నారు, ఓ సాధించిన ఓ మనసా మార్చేస్తున్నారు, ఇది ఇంత వికృతం చేస్తున్నారు. జై జై గణేశ జయకొట్టు గణేశ అనే అనే పాటకి మహాగణపతి మన దానికి వ్యత్యాసం చూపించగలుగుతున్నారు, కానీ ఆ వ్యత్యాసం ఎందుకు ఉంది అనేటువంటి అంశం చెప్పలేకపోతున్నారు. ఇలాంటివన్నీ లోకంలో ఉన్నాయి. వీటికి సమాధానాలు మీరైనా తెలుసుకోవాలి, మన గోష్ఠిలో ఉన్న వాళ్ళైనా తెలుసుకోవాలి. రేపు అడుగుతారు ఖచ్చితంగా, మీరు ప్రతిపాదన చేసి అవునండి గణపతి గణపతి పాటలే కదా, ఏదైతే ఏమిటి రెండు చక్కగా పాడుకోవచ్చు అని అన్నారు అనుకోండి. లేదు వద్దండి మీరు మహాగణపతి పాడండి, జై జయ గణేశ పాడకూడదు అని అన్నారు అనుకోండి. మీరు అంటారు ఖచ్చితంగా. ఎందుకో చెప్పండి, మీరు సమాధానం చెప్పలేరు. మళ్ళీ నేను అనేది ఏమిటంటే అలాంటి విషయాల్లో సమాధానం చెప్పగలిగే శక్తి మనకి రావాలి. ఇవాళ మన భారతదేశంలో కాదు, ఉత్తరాది దేశంలో వైజ్ఞానికులు ఉన్నారు చాలా. అంటే మనం యుక్తి సిద్ధంగా మాట్లాడితే వినడానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. మన ఆంధ్రదేశంలో లేరు. మన ఆంధ్రదేశం అన్నిటికీ దరిద్రమే, నేను చెప్పేస్తున్నాను. మన ఆంధ్రదేశం సర్వదారిద్ర్యయుక్తమైన దేశం మన ఆంధ్రదేశం. సంగీతం గాని, జ్ఞానం గాని, తత్వం గాని ఏమి అంతా ఇక్కడ నటులు ఎక్కువ. ఇక్కడ నటులు బాగా తిప్పించుకునే వాళ్ళు బాగా ఎక్కువ. నిజంగా అటువంటి దేశంలో మనం పుట్టాము, కానీ తెలుగు భాష గొప్పది కాదనట్లేదు. పెద్దవాళ్ళు చాలా చక్కగా పోతనామాచులు లాంటి వాళ్ళు తెలుగు కావ్యాలు రాశారు అని అంటే మనం ఎన్ని జన్మలెత్తినా కూడా ఆ రుణం తీర్చుకోలేము. కానీ ఆంధ్రదేశం మన ఆధునిక సమాజంలోకి వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు నటనకి అలవాటు పడిపోయారు. ప్రతి ఒక్కళ్ళు అభినయం చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు భక్తిని, సంగీత అభిమానాన్ని నటిస్తున్నారు. ఎవరికి సరైనటువంటి ధోరణి లేదు. అటువంటి ఈ తరుణంలో సంగీతం నుంచి అసలు సంగీతం మూల ప్రయోజనం, సంగీతానికి మన ప్రధానమైన సాధనం సంగీతం. వేదం, శాస్త్రం, పురాణాలు, కావ్యాలు అన్నీ కూడా ఆలోచనామృతాలు. వాటిని మనం ఆలోచించే శక్తి మనకు లేదు. ఆపాత మధురమైనటువంటి ఒక సంగీతాన్ని మనం అవగాహన చేసుకోవడం ద్వారా సమాజంలో చాలా మార్పులు తీసుకురావచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు. ఇవాళ రేపటి సమాజం ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి. పూర్వం మన తల్లిదండ్రులు, మన మామలు, తాతయ్యలు వాళ్ళ జనరేషన్ లోంచి మన జనరేషన్ లో ఎంత కాలుష్యం వచ్చిందో, ఈ జనరేషన్ ఇంకా ముందు జనరేషన్ లో ఎంత కాలుష్యం పెరిగిపోతుందో మనం ఊహించుకోవచ్చు. ఇది పెరగకుండా ఉండాలి అని అంటే ముందర అవగాహన అనేది పెంచుకోవాలి. అందువల్ల ప్రతి భక్తికి సంగీత జ్ఞానాన్ని సంపాదించాలి. సంగీతం పాడక్కర్లేదు. నేను ఎక్కువ పాడను, నేనేం పెద్ద కచేరీలు చేసేవాడిని ఏం కాదు, సాధన చేసుకుంటాను. నేనంతే, నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి చక్కగా రాగాలు అవి నేను సాధన చేసుకుంటాను. అంతకు మించి నేనేం చెయ్యను. కానీ నేను కోరేది జ్ఞానమే, నాకు కావాల్సింది జ్ఞానమే. నేను వ్యక్తిగతంగా నేను ఆశించేది జ్ఞానమే. అందువల్ల జ్ఞానంతో ఇవన్నీ కూడా పరిణతి చెందుతాయి. మీ ప్రపంచంలో మీరు ఒకసారి నేను చెప్పిన విషయాలు ఒకసారి మీరు రేపు అబ్జర్వేషన్ టీవీ ఛానల్స్ ద్వారా కానీ, బయట ఇప్పుడు గణపతి నవరాత్రులు అవుతున్నాయి, మీరు రోడ్ల మీద వెళ్ళొచ్చు. మీరు హైదరాబాద్ ప్రాంతాల్లో బయటకు వెళ్తే చాలు, ప్రతి చోట సంగీతం వినిపిస్తూనే ఉంటుంది. సినిమా సంగీతమో ఏదో సంగీతం, ప్రైవేట్ సాంగ్స్ ఏవో వినిపిస్తూనే ఉంటాయి. ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి, ఎవరినైనా మీరు ప్రశ్నించండి. ఒక్కసారి ఆ వాతావరణాన్ని మీరు ఇవాళ చెప్పిన మాటలతో పరిశీలించండి. రేపటి రోజున నేను చెప్పిన మాటల్లో ఎంతవరకు సత్యమో మీరే గ్రహించండి. ఒకసారి మీకే తెలుస్తుంది ఆ విషయం. బయటికి వెళ్ళలేము, అలా ఉంటున్నాయి. అక్కడ పెట్టేదేమో దేవుణ్ణి పెడతారు కానీ పాటలన్నీ వేరే వేరే పాటలు. గాయత్రి నేను చెప్తున్నా, చెయ్యము అని అనద్దు, చెయ్యండి. నేను అనేది పరిశీలించండి, లోకాన్ని ఒక్కసారి పరిశీలించండి. అంటే ఇప్పుడు నేను ఇంత చర్చ చేస్తున్నాను, ఇన్ని విషయాలు నేను ఆలోచిస్తున్నాను. నేను అంత మురికి సమాజాన్ని నేను చూస్తున్నాను కాబట్టి నేను పరిశీలిస్తున్నాను. నాకు కావాలది. నేను ఆ సమాజాన్ని నేను వదిలిపెట్టను, నేను పరిశీలిస్తూనే ఉంటా. సినిమా పాటల ధోరణి ఎలా ఉంది, పాశ్చాత్య ధోరణి ఎలా ఉన్నాయి, అలాగే వీళ్ళు ఈ జనపద ప్రాంతాల్లో ఉండేటువంటి అమాయకులు వాళ్ళ ధోరణి ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా నేను పరిశీలిస్తూనే ఉంటాను. నేను విడిచిపెట్టను, మీరు విడిచిపెట్టద్దు. కానీ నేను మమేకం అయిపోను. నాకు ఇది బాగుంది, నాకు ఇదే కావాలి మాత్రం నేను పట్టు కూర్చోను. మీరు ఒక స్థాయికి వెళ్ళారు కాబట్టి మీరు పరిశీలించగలరు. మేము ఇప్పుడే ఆ బాటలు నడుస్తున్నాం కాబట్టి పక్కదో వాళ్ళు పట్టచ్చు కాబట్టి. గాయత్రి అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఆ స్థాయి అన్నావు చూసావా, ఆ స్థాయి కోసమే సంగీత శోధన. ఈ సంగీత శోధన ఆ స్థాయి కోసమే. మీరందరూ, నేను అనుకుంటున్నా మీరందరూ తక్కువ స్థాయిలో ఉన్నారని అనుకోవట్లేదు. నా మాటలు మీరు వినగలుగుతున్నారు అని అంటే మీరు ఒక స్థాయిలోకి వస్తున్నారు. అందువల్ల చెప్తున్నా, సమాజాన్ని పరిశీలించండి ఒక్కసారి. ఇప్పుడు ఇవాళ చెప్పుకున్న మాటలతోటి, ఇవాళ నేను చెప్పిన మాటలు మీకు సారాంశం ఏమిటి, సినిమాల్లో కర్ణాటక సంగీతం యొక్క ప్రభావాలు ఎక్కువ పడ్డాయి.
ఎలా పడ్డాయి అంటే అపహాస్యంగా పడ్డాయి. అపహాస్యంగా పడ్డాయి. సంగీతంలో ఉండకూడనివి ఏమిటి అని అంటే జ్ఞానం లేకుండా సంగీతం అనేది పాడకూడదు, జ్ఞానంతో పాడాలి. లేకపోతే సినిమా పాటకి దీనికి తేడా లేదు ఒకటి. రెండోది ఏంటంటే అనుకరించి పాడకూడదు. ఏ విషయం గురువుని శిష్యుడు అనుకరించకూడదు, అనుకరించకూడదు. ఒక పాటని ఇంకొక రాగం అదే శైలి అనుకరించకూడదు. ఇలా అనుకరించడం అనేది ఒక పామరత్వం, అది ఇలా అనుకరించకూడదు. అదే విధంగా ఈ సంగీత పరిధిలో మనం ఉన్నతంగా భావించి వెళ్ళాలి. ఇదంతా దాంతో ఇది సమానం, దీంతో అది సమానం అనే భావంతో వెళ్ళకూడదు. దీని ఎందు ఔన్నత్యం పెట్టుకోవాలి. ఇక్కడే ప్రమాదం వస్తుంది. దీని ఎందు ఔన్నత్యం పెట్టుకోవాలి అని అంటే నా ఇంట్లో నా పరివారాన్ని నేను అభిమానిస్తాను, నీ ఇంట్లో నీ పరివారాన్ని నువ్వు అభిమానిస్తావు. నీకు నీ పరిధి నీది, నా పరిధి నాది. ఇందులో పెద్ద ఒకవేళ నీ పరివారం నాకు నచ్చింది, నీ పరివారాన్ని కూడా నేను అభిమానిస్తాను. ఇందులో పెద్ద విషయం ఏంది? నాదే గొప్పది అనుకోవడంలో ఏమిటి యుక్తి అంటే దానికి సరైనటువంటి సమాధానం మనం చెప్పగలగాలి. ప్రతి వ్యక్తి లోకంలో అంటారు, భారతీయుడు ప్రేమించుకోకపోతే అమెరికన్ ప్రేమిస్తాడు ఎవరినైనా. అది ఎక్కడా ఉండదు కదా. ఎవరెవరు ఏ దేశంలో పుట్టారో వాళ్ళు ఆ దేశాన్ని ప్రేమించుకుంటారు. ఎవరెవరు ఏ వంశంలో పుట్టారో వాళ్ళ వంశాన్ని ప్రేమించుకుంటారు. ఇది సహజం. ఎవరెవరు ఏ తల్లిదండ్రులకు పుట్టారో ఆ తల్లిదండ్రులు వాళ్ళు ప్రేమించుకుంటారు. ఇది సహజం. ఇలాగ ఆలోచిస్తే నా వస్తువు నేను అభిమానించుకోవడం సహజం. కానీ నేను ఆ మాట అనట్లేదు. ప్రతి వ్యక్తి కూడా దీన్నే పరాకాష్ఠగా చేసుకుంటే చాలా ఉత్తమ స్థాయికి వెళ్తారు. నేను కొత్త విషయం చెప్తున్నాను, అది ఎలాగ చెప్పండి, అది నిరూపించగలగాలి మనం. నాది గొప్పదని నేను అనుకోవడం అనేది సాధారణం. కానీ అందరూ కూడా దీన్ని గొప్పగా భావిస్తే వాళ్ళు చాలా ఉత్తమ స్థితిని పొందుతారు అని మనం చెప్పాలి. ఇప్పుడు ఇలా చెప్పాలి అని అంటే దానికి ఉండేటువంటి గొప్ప యుక్తి ఏమిటి, అది మనం చెప్పగలగాలి. అందువల్ల ఇలాంటివి మనం మన భారతదేశంలోనే తానెవరో తను తెలుసుకుంటారు. అంటే మనకి మన యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే తానెవరో తను తెలుసుకోవడమే కదా గురువు గారు, ఆత్మని. ఇప్పుడు వీళ్ళందరూ త్యాగరాజ్ గారు వాళ్ళందరూ ముక్తి పొందిన వాళ్లే కదా ఆ దిశగా. అంటే దాని యొక్క పరాకాష్ఠ అంటే ముక్తిని పొందడమే కదా గురువు గారు. ఇది మన భారతదేశంలో జరిగింది కాబట్టి మనం దీన్నే అనుసరించవచ్చు అని చెప్పచ్చు కదా. అవును, చెప్పచ్చు. అది కూడా కారణం. అంటే అదొక్కటే హేతు అంటే వాళ్ళు ఇంకో తప్పదు. అసలు మనం వాళ్ళు మాట్లాడకుండా కరెక్ట్ అండి మీరు చెప్పింది, ఎంత విశ్లేషణ ఎంత బాగుంది, చాలా బాగా అనిపించేట్టుగా మనం చెప్పాలి ఒక అంశాన్ని. అంటే వాళ్ళకి మన ముందు జ్ఞానం చెప్పాలంటే మనది ఏదైతే గొప్ప అనుకుంటున్నామో దాని గురించి మనం వాళ్ళకి విపులంగా చెప్పిన తర్వాత వాళ్ళకి అవగతం అవుతేనే కదా మనది గొప్ప అని వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏంటో వెళ్ళిపోవచ్చు. మహతి నీ మాట నాకు అర్థమైంది, వెళ్ళిపోవచ్చు. మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏంటో ముందు వాళ్ళకి విపులంగా తెలియచేసి అప్పుడు ఈ దోవలో అయితే మనం వెళ్తాము, భారతీయుని మనకి చెప్పిన శాస్త్ర ప్రకంగా మనం అనుసరిస్తే మన లక్ష్యాన్ని, ప్రతి మనిషి చేరవలసిన లక్ష్యాన్ని మనం చేరవచ్చు అని వాళ్ళకి చెప్పగలం. అంటే ముందు వాళ్ళకి కావాల్సినంత జ్ఞానాన్ని మనం చెప్పి అప్పుడు ఆ దిశగా మనం వాళ్ళకి జ్ఞానాన్ని మనం అందించాలి అంటే మనకి జ్ఞానం కలగాలి కదా. జ్ఞానం కలగాలంటే శోధన చెయ్యాలి కదా, చేయాలి. అందువల్లే సంగీత శోధన. నేను మిమ్మల్ని ముందర ప్రశ్నించాను. మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు తలో రకమైన సమాధానం చెప్పారు, కానీ నాకు సంతృప్తి కలగలేదు. ఎందువల్ల? అంటే మీరు లోక పరిధిలోనే చూశారు, లోకం కంటే భిన్నంగా మీరు అనుభవించారు కదా గురువు గారు, మీరు అనుభవించారు కదా, మీరంతా శోధన చేసి మీకు అనుభవంలోకి ఉంది కాబట్టి మీరు కరెక్ట్ గా చెప్పగలరు. ఆ శోధన గురించే నేను చేసిన ఆ శోధనే మీరు కూడా చెయ్యాలన్న ఉద్దేశంతోనే ఈ గోష్ఠి పెట్టడంలో కారణం. సంగీత శోధన అనే గోష్ఠి పెట్టడంలో ముఖ్యమైనటువంటి ప్రయోజనం నాకు అదే. అంటే ఇందులో లోకాన్ని పరిశీలిస్తున్నప్పుడు మనకు కొన్ని దోషాలు తగులుతూ ఉంటాయి. దోషాలని మనం గుర్తించకుండా వెళుతున్నాం, కానీ గుర్తించాలి. అందుకోసం మనం జ్ఞానం సంపాదించాలి. లోకంలో కొన్ని మనకి తప్పు అని తెలుసు, కానీ మనం వాటికి సమాధానం చెప్పలేకపోతున్నాం. దానికి సమాధానం చెప్పాలి. దానికోసం మనం జ్ఞానాన్ని సంపాదించాలి, దానికోసం మనం శోధించాలి. గురుగారు 2 మినిట్స్ లో ఈ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది, మళ్ళీ మనం సేమ్ లోకి లాగిన్ అవ్వాలి. సేమ్ అలాగేనండి, తప్పకుండా. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇలాంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలతోటి లోకంలో ఉండేటువంటి ప్రతి దోషానికి కూడా మనం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం.
అలాగే మన సంగీతం యొక్క ఔన్నత్యం ఎలాగా దీనికి ఔన్నత్యం వచ్చింది అన్న ప్రశ్న కూడా మనం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. అందువల్ల దీనికి సమాధానం చెప్పడం కోసం అక్కడ దోషాలని సరిగ్గా యథార్థమైన యుక్తులతో నిరూపించడం కోసం ఈ రెండింటిని బట్టి మనం శోధించవలసింది బాగా ఉంది కాబట్టి, జ్ఞానం సంపాదించుకోవాల్సి చాలా ఉంది కాబట్టి దానికోసం శోధించుకోవాలి. కాబట్టి ఈ సంగీత విద్వాంస దగ్గరికి వెళ్తే చెప్పరు ఈ మాటలు. మీరు సంగీత విద్వాంస దగ్గరికి వెళ్ళి చెప్పండి, మీరు కచేరీ ఎలా చేయాలో చెప్తారు, రాగం ఎలా పాడాలో చెప్తారు, మీరు ఎలా వీణ వాయించాలో చెప్తారు, మీరు ఎలాగా ఒక స్వరం ఎలా పలకాలో, గీతం ఎలా పాడాలో చెప్తారు, వర్ణం ఎలా పాడాలో చెప్తారు. అమ్మ భైరవిలో ఈ స్వరం ఉందమ్మా, ఇలా వేయకండి, ఇలా పాడండి అంటారు. సని దబ అన్నప్పుడు నేను దైవతంలోనే లాగండి అంటే ఇలాంటివన్నీ చెప్తారు. ఇవన్నీ ఎవరైనా చెప్పేస్తారు. పరమార్థం చెప్పండి అని అడగండి వెళ్ళి. అమ్మ అలాంటివి మాత్రం అడగకు, క్లాస్ నేర్చుకో, హాయిగా ఫీజు కట్టుకో వెళ్ళిపోండి. కానీ మీరు చెప్పే విషయాల మీద ఎక్కువ జిజ్ఞాస ఉంటుంది గురుగారు. అలా పారమార్థికతను తెలిస్తేనే తృప్తి కూడా ఉంటుంది. ఆ దిశగా వెళ్తేనే నిలకడగా నిలబడగలం అనిపిస్తుంది. అమ్మయ్యా చాలు, నువ్వు గ్రహిస్తూ మనకి ఉపయోగం అనేది తెలుస్తుంది. అసలు దేనికోసం పరిగెడుతున్నాం, మనకి ఏం కావాలి అన్నది మనకి ఆ పాయింట్ పట్టుకుంటే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఏది తెలియకుండా వెళ్ళిపోతుంటే తృప్తి అనేది లభించదు. చాలా బాగుంది. అదే నేను కోరేది అదే, ఈ అవగాహన. గోపాలకృష్ణ నీకు కూడా అర్థమైందని ఆ మాట. గాయత్రి చక్కగా అభిప్రాయం వ్యక్తం చేసింది. అది గిరి విన్నారా అందరూ? నా సంగీత చదువు పెట్టినప్పుడు మావయ్య నా మొదటి ప్రశ్నకి సమాధానం ఈ రోజు దొరికింది. అనేక రకాలైనటువంటి మార్గాన్ని మనం అవలంబించాలి. అదే త్యాగరాజస్వామి వారు అన్నారు, ఎటులైన సద్భక్తిని పొందుటకు యత్నము చేయబేబో మనస. సామరాగంలో చెప్పారు పైగా. ఎంత శాంతరస ప్రధానమైన రాగం అంటే అది, అంత అటువంటి రాగంలో చెప్తే గాని మనస్సుకి ఎక్కదని అంత చక్కగా చెప్పారు. అంటే ఎటులైన అంటే ఏ మార్గంలో అయినా మనకి ఒక మంచి ఆశయం సాధించబడాలి. ఆశయం ఏంటంటే పిల్లలు మొట్టమొదటగా ఏమిటంటే వైకుంఠపాళిలో పాముకు దగ్గరగా ఉన్నట్టుగా మన పిల్లలందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఆ జనరేషన్ లో ఉన్నారు, ఆ స్థాయిలో ఉన్నారు. వైకుంఠపాళిలో పాములు ఉంటాయి, నిత్యలు ఉంటాయి. మనం నిత్యలు అంటే కృతయుగం, ఆ యుగాలు. పాములంటే కలియుగం. అంటే అక్కడ ఉన్నారన్నమాట. గబుక్కున ఒక్క గడి అలా పడిందంటే పాము నోట్లోకి వచ్చేస్తారు. పిల్లల పరిస్థితులు ఇవాళ ఆ స్థితిలో ఉన్నాయి. అంటే ఇవాళ పిల్లల్ని కనేస్తున్నారు, కానీ అంతటితో సరిపోదు. వాళ్ళని స్కూళ్లలో విలువైన విద్యలతో పెంచుతున్నారు, అది కూడా సరిపోదు. నైతికమైనటువంటి భావాలు వాళ్ళలో కలిగించాలి. సంప్రదాయబద్ధమైనటువంటి విషయాలు వాళ్ళ మనస్సుల్లో నాటుకోవాలి. సంగీతం యొక్క పారమార్థిక, ఎందుకంటే ప్రతిదీ కూడా ఇవాళ మొత్తం ప్రపంచం అంతా ఇంచుమించుగా సంగీతం మీదే నడుస్తోంది. హయ్యెస్ట్ ఇవాళ ప్రతి అంశం మీరు చూడండి, పార్టీలు అయితే సంగీతం, పెళ్ళిళ్ళు అయితే సంగీతం, ఎక్కడ సంగీతం అనేది లేకుండా వెళ్ళదు. రోడ్ల మీద మీరు చూడండి, ఏదో రోడ్డు మీద ఎక్కడో అక్కడ ఏదో బ్యాండ్ మేళం వినిపిస్తూనే ఉంటుంది. మనకి సంగీతం అనేది లేకుండా ఏది లేదు. మ్యూజిక్ ఛానల్స్, అలాగే మామూలు ఏ ఛానల్ చెట్టు చివరికి ఒక టీవీ చూడండి, మీరు టీవీ వార్తలు పెట్టేటప్పుడు కూడా బ్రేకింగ్ న్యూస్లు చెప్పేప్పుడు వెనకాల అంతా సంగీతమే. అంటే మ్యూజిక్ అనేది లేకుండా ఏది లేదు ఇవాళ, అంత వ్యాపించేసింది అనమాట. కానీ ఆ సంగీతము మనిషిని సన్మార్గానికి తీసుకెళ్లే సంగీతమా, లేకపోతే మనిషిని తప్పుడు దోవల్లోకి తీసుకెళ్లే సంగీతమా, ఇది మనం విచారించుకోవాలి. పిల్లల్లో కనుక ఈ భావాలు సరిగ్గా ఈ రకమైన ఆలోచనలు సరిగ్గా మనం కలిగించకపోతే వాళ్ళు ఏదైనా సంగీతమే అనుకుని గబుక్కను బురదలోనో ఊబిలోనో కాలు వేస్తారు. వీళ్ళు అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. మీ పిల్లలకి వాళ్ళ చక్కగా మంచి సంగీతం నేర్పించాలని మీరు ఇష్టపడుతున్నారు. కారణం ఏంటి? మీ పరిసర ప్రాంతాల్లో అటువంటి మంచి వాతావరణం ఉంది కాబట్టి. శ్రీగిరి ఉంది, వాళ్ళ అమ్మాయికి చక్కగా సంగీతం ఉంది. గాయత్రి ఉంది, నువ్వు చక్కగా సంగీతం, మీ అమ్మాయి సంగీతం నేర్పుతున్నారు. లక్ష్మి మీ అమ్మాయి సంగీతం నేర్పుతున్నారు. ఎందువల్ల మీ పిల్లల్ని ఎందుకు సంగీతం అనేటువంటి మార్గంలో ఈ మార్గంలో తీసుకొచ్చారు అంటే మీ చుట్టుపక్కల ఈ వాతావరణం, ఈ అభిరుచి మీకు మీ మనస్సుకి ఇష్టపడ్డాయి కాబట్టి. అందువల్ల మనం దేని మీద ప్రభావితం అవుతామో దాంట్లో మన పిల్లల్ని కూడా నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఇవాళ టీవీ ఛానల్స్ లో రియాలిటీ షోలో చిన్నపిల్లల్ని
పిచ్చి పిచ్చి డ్రెస్సులన్నీ వేయించి పిచ్చి పిచ్చి పాటలన్నీ పాడి వాళ్ళ చేత పాడిస్తున్నారు అక్కడ. అంటే వాళ్ళకి దాని యందు అభిరుచి ఉంది అనమాట. దీని యందు అభిరుచి ఇలా పెరిగితే వాళ్ళలో నైతికత పోతుంది. ఇంకోటి కూడా చెప్తున్నాను, పిల్లల్ని ఎప్పుడూ కూడా పొగడకూడదు, చాలా ప్రమాదం, తప్పది. పిల్లల్ని ఎప్పుడు పొగడకూడదు, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అసలు పొగడకూడదు. అదే వాళ్ళల్లో గర్వానికి కారణం అవుతుంది. మేము ఎంతో సాధించేసామనుకునేటువంటి విస్మయానికి అదే హేతువు. అందువల్ల ఎప్పుడు పిల్లల్ని పొగడకూడదు. పిల్లల్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయాలి. నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు బాగా పాడగలగాలి, ఇంకా బాగా సాధన చేయాలి, సరిపోదు, ఎంతో భవిష్యత్తు, నువ్వు సాధన చేయవలసింది ఇంకా ఎంతో ఉంది అని ఎప్పుడు మనం మందలింపుగా చెప్తుండాలి పిల్లల్ని. అలా చేస్తేనే, అంటే చాలా మంది అనుకుంటారు పిల్లల్ని మేము ప్రోత్సహిస్తేనే కదండి పిల్లలు చాలా చక్కగా ముందుకు వెళతారు అని అనుకుంటారు. కానీ అది ప్రోత్సాహం కాదు, అది ఒక రకమైన తీయని విషయం. అది వాళ్ళకి తీయని విషయం ఏంటంటే పిల్లల్ని పొగడ్డమే తీయని విషయం. అందువల్ల ఈ రకమైనటువంటి స్థితికి పిల్లల్ని తీసుకెళ్ళకూడదు. పిల్లల్లో మంచి భావాలు తీసుకురావాలి, వాళ్ళల్లో మంచి భావాలు తీసుకురావాలని మనం పరిశోధించాలి. 1వ తరగతి చదివినవాడు 1వ తరగతి పాఠాలు చెప్పలేడు, కనీసం 10వ తరగతి చదివితే కానీ 1వ తరగతి పాఠాలు చెప్పడానికి వాడు యోగ్యుడు కాదు. అలాగే ఈ సంగీత విషయంలో నేనేదో ఆ కన్నమాచార్య కీర్తన పాడతాను, 4 త్యాగరాజస్వామి కీర్తన పాడతాను అని అంటే పిల్లల్లో సంగీతం యొక్క జ్ఞానాన్ని మనం కలిగించలేం. మనం సంగీత జ్ఞానం పొందాలి అని అంటే సంగీతపరమైనటువంటి అవగాహన మనలో పెరగాలి. సంగీతం ఏ దిశగా మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది, పెద్దవాళ్ళు ఏ ప్రయోజనాన్ని పొందారు, మనం అది బాగా అబ్జర్వ్. మీకు అక్కడ దాకా ఎందుకు చెంబే వైద్యనాథ భాగవతారికి ఒక చిన్న రోగం వచ్చింది ఆయనకి, ఎవరికి తెలియదు ఈ విషయం. చిన్న బొల్లి లాంటిది వచ్చింది ఆయనకి. ఆయన గురువాయూరు కృష్ణ భక్తుడు. ఆయన గురువాయూరు ఆస్థానంలోనే ఎక్కువ ఉండేవారు. ఆయన అక్కడే ఉండి ఆయన దీక్షగా కృష్ణ పరమాత్మ దగ్గర ఆయన మొరపెట్టుకున్నారట, నాకు వచ్చినటువంటి ఈ రోగాన్ని ఇక్కడే తగ్గించుకుంటాను, నీ సన్నిధానంలోనే తగ్గాలి అని. ఆయన ప్రతిరోజు కూడా స్నానం చేసి జపం చేసుకుని అనుష్ఠానం చేసుకుని అక్కడే గానం చేసేవారట. ఆ గాన ప్రభావంతో ఆయనకి ఉండేటువంటి ఆ చిన్న రోగం తగ్గిపోయింది. అది పెద్దది అయిపోతే ఇంకెవరు దాన్ని తగ్గించేవారు కాదు. అలాగా సంగీతంతో అటువంటి గొప్ప ప్రయోజనాలను వాళ్ళు పొందారు. అది మనం వాళ్ళ వేషాలని బట్టి, వాళ్ళు వెళుతున్న మార్గాల్ని బట్టి వాళ్ళు మనకి ఛాందసుల్లాగా ఓ పాచింతకాయ పచ్చడిలాగా కనిపిస్తారు వాళ్ళు అనుకోవచ్చు. కానీ వాళ్ళలో ఏ పవిత్రమైనటువంటి అంశాన్ని వాళ్ళు అనుసరించి ఎంతటి మహత్తరమైన ఆనందాన్ని పొందారు, అది ఈ జనరేషన్ లో పొందగలుగుతున్నారా, ఈ జనరేషన్ లో వాళ్ళు సాధించగలరా అంటే మనం ప్రశ్నించుకుంటే మనకి సరైన సమాధానం మనకి దొరుకుతుంది. అలా ప్రశ్నించుకోవాలి, మనం అవగాహన దిశగా వెళ్ళాలి. వీళ్ళందరికీ మనం చెప్పాలి అని అంటే మనం అటువంటి జ్ఞానాన్ని, అంటే జ్ఞానం ఇతరులకి చెప్పాలి, ఒక విషయం చెప్పాలి అంటే జ్ఞానం కావాలి. మనం పరివర్తన చెందాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానాన్ని పెంచుకోవాలి అంటే శోధన కావాలి. శోధన చేయగలగాలి అంటే సాంగత్యం కావాలి. అంటే సాంగత్యంతో శోధన సిద్ధిస్తుంది, శోధన ద్వారా జ్ఞానం సిద్ధిస్తుంది, జ్ఞానం ద్వారా మనల్ని మనం మార్చుకోవడం, ఇతరుల్ని మార్చడానికి శక్తి మనల్ని పొందడం అనేది మనకు కలుగుతాయి. ఇందాక నువ్వు చెప్పావు గాయత్రి, ఇతరులకి జ్ఞానం కలిగించాలి, అదే ప్రధానం. నువ్వు నీ దగ్గర ఉంటే కదా. పాలవాడు మన ఇంటికి వచ్చి పాలు పోస్తాడు, వాడి కొండలో ఉన్నాయి కాబట్టి. దారిలో వస్తే ఆ పాలకొండ పగిలిపోయింది అనుకోండి, మన ఇంటికి వచ్చి పాలు ఎక్కడ పోస్తాడు? మనం ఇతరులకి జ్ఞానం ఇవ్వాలి అని అంటే మనం ఇది కూడా అడగాలండి. ఏంటంటే ఇప్పుడు మీతో ఇలా మాట్లాడడం చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని మనం మంచిదాని అంటే వ్యసనంగా అలాగా మనం లెక్కేసుకోవాలా, లేకపోతే మంచి అంటే దీన్ని కూడా మోహం అనుకోవాలా, లేకపోతే సన్నికర్షాత్ సౌహార్దం జాయతే స్థవిరేష్వపి. సన్నికర్ష అంటే ఒక మంచి విషయంతో కనుక నాకు అవకాశం ఇవ్వరా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి? చెప్పు. మనకి మోహం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, మంచి దాని చుట్టూ ఉండాలి. భగవంతుడు అన్న మోహంలో, ఆ మోహావేశంలో కొట్టుకుపోవాలి తప్ప సంసారం అని సాగరం అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూతురు ఉంది, ఆమెకి అయ్యో నా కూతురు అని చెప్పి పాపం ఆమె తినలేదే అని చెప్పి మరొక ఆమె పక్కన అదే ఆకలితో ఉన్నా కూడా వాళ్ళకి మనం వాళ్ళకి పెట్టుకున్న మన కూతురికే పెట్టుకుంటే అది మన స్వార్థం. వాళ్ళ ఇద్దరిలోని కూడా మనం ఆ పరాదేవతని చూసి వాళ్ళకి కనుక ఆఫర్ చేస్తే అది మోహం, మంచి మోహం అనమాట. అది బాగా చెప్పింది, కరెక్ట్. లక్ష్మి చాలా మంచిగా చెప్పావు లక్ష్మి, చాలా అద్భుతంగా చెప్పావు. చాలా అద్భుతం ఉండాలి. బాగా చెప్పారు. అంటే
అంటే నాకు ఈ విషయంగా తెలుసు, కానీ అంతగా ఉండిపోతున్నా అని చెప్తున్నాను గురువు గారు. అంత చక్కగా కూర్చొని ఈ నిద్ర అన్న ఇది లేకుండా అసలు ఏమాత్రం ఆ జాడ లేకుండా చాలా బాగుంది. అందుకని ఇప్పుడు పూర్వీకులు ఎందుకు ఓ శ్లోకం చెప్తాను మీకు. కావ్య శాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన చ మూర్ఖానాం నిద్రయా కలహేనవా. కొంతమంది చూడండి నీళ్ల కోసం అని చెప్పి ఆడవాళ్ళు దెబ్బలాకుంటుంటారు పంపుల దగ్గర, చూసారా? అవునండి. ఎలా కొట్టుకుంటారంటే ఇంకా వాళ్ళు జుట్టు పట్టుకుని చితక బాధేసుకుంటూ ఉంటారు. అది వాళ్ళకి అది పరిష్కారం కోసం ప్రయత్నం కాదు, అదొక వినోదం. అది కొంతమంది కాలువగట్ల మీద, మన ప్రాంతాల్లో కాలువగట్ల మీద కూర్చొని అరుచుకుంటూ ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు అరుచుకుంటూ ఉంటారు, కలహాలు పడుతూ ఉంటారు, ఒకళ్ళొకళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇదంతా ఏమిటంటే ఇది ఒక వ్యసనం. వ్యసనేన చ మూర్ఖాణం నిద్రయా కలహేనవ. నిద్రతో గాని కలహంతో గాని మూర్ఖులకి కాలం గడుస్తుంది. కావ్యము, సంగీతము, శాస్త్రము, సాహిత్యం అనేటువంటి అంశాలతోటి బుద్ధిమంతులకి కాలం గడుస్తుంది. ఇప్పుడు ఇలా కాలం గడవడం మంచిదా కాదా చెప్పండి? చాలా మంచిది. మంచివి వ్యసనంగా మారితే బుద్ధిమంతులు, చెడ్డ వ్యసనంగా మారితే బుద్ధిహీనులు. జ్ఞానం స్థిరంగా ఉంటది. దానికోసం మనం ప్రయత్నం చేస్తాం. రాగమండి పాడడానికి సిద్ధంగా ఉంది. పాడండి. చెప్పమ్మా. మీరు సుగుబంతు వరాలి గోధూళి దూసరిత పాడతారు కదా, అది చాలా బాగుంటుంది గురుగారు. మీకు ఇష్టం అయితేనే చాలా ఆర్తిగా అనిపిస్తుంది, అందుకని నాకు బాగా ఇష్టం. అది పాడి కీర్తన పాడతాను. అట్లాగే గురు. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోబాల బాలకసతైః అనుగమ్యమానం గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలకసతైః అనుగమ్యమానం సాయంతనే ప్రతిదినం సాయంతనే ప్రతిదినం సాయంతనే ప్రతిదినం పశుబంధనార్థం సాయంతనే ప్రతిదినం పశుబంధనార్థం గచ్చంతం అచ్యుత శిశు ప్రణతోస్మి నిత్యం
గచ్చంతం గచ్చంతం అచ్యుత శిశు ప్రణతోస్మి నిత్యం ప్రణతోస్మి నిత్యం పాట బాగానే వినిపిస్తుందా మీకు? సాహిత్యం వినిపిస్తుందా? చాలా బాగా వినిపిస్తుంది. నిశ్చలముగని మనసును చేయుము సజ్జన సాంగత్య సాధనతో. నిశ్చలముగని మనసును చేయుము సజ్జన సాంగత్య సాధనతో. సదా నిశ్చలముగని మనసును చేయుము సజ్జన సాంగత్య సాధనతో. సదా ప్రచ్ఛన్నమైనది బ్రహ్మ పదార్థము ప్రచ్ఛన్నమైనది బ్రహ్మ పదార్థము నీవుగా తెలుసుకొనుటే నీ లక్ష్యము. ప్రచ్ఛన్నమైనది బ్రహ్మ పదార్థము నీవుగా తెలుసుకొనుటే నీ లక్ష్యము. నీవుగా తెలుసుకొనుటే నీ లక్ష్యము. బంధము బాధకు కారణమే బంధము బాధకు కారణమే మమకారాహంకారములే బంధము. బంధము బాధకు కారణమే మమకారాహంకారములే బంధము. గురువుని గుర్తించు తత్వవిదునిగా గురువుని గుర్తించు తత్వవిదునిగా గురువుని గుర్తించు తత్వవిదునిగా మమతాహంకృతి బంధము వీడుము. గురువుని గుర్తించు తత్వవిదునిగా మమతాహంకృతి బంధము వీడుము. నిశ్చలముగని మనసును చేయుము సజ్జన సాంగత్య సాధనతో. శోధన మరువకు బోధనతో సదా శోధన మరువకు బోధనతో సదా
సాధనమిదియే సాధు జనులకు శోధన మరువకు బోధనతో సదా సాధనమిదియే సాధు జనులకు సృష్టి స్థితి లయ కారకుడైన సృష్టి స్థితి లయ కారకుడైన సృష్టి స్థితి లయ కారకుడైన శ్రీనివాస వాసుని తెలిసి సృష్టి స్థితి లయ కారకుడైన శ్రీనివాస వాసుని తెలిసి నిశ్చలముగని మనసును చేయుము సజ్జన సాంగత్య సాధనతో సదా ప్రచ్ఛన్నమైనది బ్రహ్మ పదార్థము నీగుగ తెలుసుకోనుటే నీ లక్ష్యము నీగుగ తెలుసుకోనుటే నీ లక్ష్యము నిశ్చలముగా నీ మనసును చేయుము చాలా బాగుంది గురువు గారు. సాహిత్యం ఎంత గొప్పగా ఉందో, మొత్తం కావాల్సిందంతా దీనిలోనే ఉంది. బాగుంది గురువు గారు. మీరు కాంటెక్స్చువల్ గా సందర్భోచితంగా పాడారు. చాలా చాలా బాగుంది గురుగారు. కానీ ఒక దగ్గర నాకు కొంచెం అర్థం కాలేదు గురుగారు. అర్థమైంది, విషయం అర్థమైంది, కానీ అక్కడ నాకు సాహిత్యం వర్డ్ అర్థం కాలేదు గురుగారు. గురువుని గుర్తించు విధుని తర్వాత మమతా హంకృతి, అది అర్థం కాదు. తత్వ విధునిగా తర్వాత గురువు గారు మమతాహంకృతి, మమతా అహంకృతి బంధము విడుము. అహంకృతి అంటే అహంకారం. మమతాహంకారాలు గురువు లేకపోతే ఎక్కువగా వస్తాయి, ఎక్కువగా అయిపోతాయి. మనం గురువు అనేవాడు ఉంటే మమతాహంకారాలు తొలగిపోతాయి. అవును. అంటే గురువుని కూడా మన ఫ్రెండ్ గా గుర్తించడం కాదు. వినయం ఉంటే అక్కడే అహంకారం పోతుంది. గురువు ఉంటే వినయంగా ఉంటాం, అక్కడే అహంకారం పోతుంది. గురువుని గుర్తిస్తే ఎలాగ తత్వ విధులుగా గుర్తిస్తే, ఈయన తత్వం తెలిసిన మనిషి, నా జీవితం పూర్తిగా ఇక్కడే బాగుపడుతుంది, నన్ను నేను అంకితం చేసుకోవాల్సింది ఇక్కడే అని ఎవరైతే పూర్తి అంకిత భావంతో గురువుని అనుసరిస్తారో అలాంటి వ్యక్తులకి అహంకార మమకారాలు అనేవి ఆ గురువు ద్వారా తొలగిపోతాయి. గురువుని గుర్తింపు తత్వ విధునిగా మమతాహంకృతి బంధము విడువు. కానీ అనుపల్లవి చరణం ఇంతే ఉండాలా గురుగారు? ఇంకా కొనసాగించకూడదేమో కదా? ఇంకా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అంతే రాయాలనిపించింది, రాశాను, అంతే రాశాను. ఇంకా బాగుంది. ఇప్పుడు గురువు గారి పదాలన్నీ దానిలో తెలుస్తున్నాయి కదా, శోధన అని, తర్వాత అన్ని గురువు గారు చెప్పేవన్నీ దానిలో మనకి వస్తున్నాయి కదా. ముద్ర కూడా ఉంది కదా గురువు గారు, శ్రీనివాసాయ అని మీకు ముద్ర కూడా ఉంది కదా. ఇప్పుడు ఇది నేర్చుకుని పాడే ప్రతి వాళ్ళు శ్రీనివాసులు అనుకుని పాడమే గురువు గారు. అప్పుడు ఇది మాకు కూడా లభిస్తుందేమో, దానికి ఉన్న ఫలము. శ్రీనివాస్ అంటే ఎవరు భావంతో పాడితే అదే వాళ్ళది, ఆ కీర్తన వాళ్ళది. అవును. ఊరికే అది ఎక్కడో అక్కడి నుంచి పుట్టాలి కదా. మళ్ళీ గోదావరి నాసికాత్రి అమ్మ నుంచి పుట్టింది, మరి ఎక్కడో అక్కడ పుట్టాలి. కాబట్టి శ్రీ మనలో ఉన్న శ్రీ ప్రతి వాళ్ళు శ్రీనివాసులే, ప్రతి వాళ్ళను సిరి ఉంటుంది అంటే మంచి బుద్ధి, కాబట్టి ప్రతి వాళ్ళు శ్రీనివాసులే అన్నమాట. ఇలా అనుకుని పాడితే అందరికీ ఆ ఫలం లభిస్తుంది. అలాగే పాడాలి. నేను అదే అనుకుంటా, ఎక్కడైనా త్యాగరాజ ముద్ర వినిపిస్తే త్యాగరాజ స్వామి కీర్తన అనుకోవద్దు,
అది మనదే, నా భావమే అని అనుకోవాలి. శ్రీరామ పలుకే బంగారమాయనా, కోదండ బాణి పలుకే బంగారమాయనా. ఇవాళ బంగారం అంతా మాదే గురువు గారు. పలుకే బంగారమాయే పిలచీన పలుగవేమి, కలలోని నామస్మరణం కలలోని నామస్మరణం మరువ జగని తండ్రి పలుకే బంగారమాయనా, కోదండ పాణి పలుకే బంగారమాయనా. బాగుందండి, ఆత్రం అంతా కనిపించింది. ఏ రాగం? పొరలీన ఉడుత భక్తికి కరుణించి బ్రోచిదివని నెరనౌమినాను తండ్రి పలుకే బంగారమాయనా, కోదండ పాణి పలుకే బంగారమాయనా. శివరంజని అండి. రాతి నాతిగా చేసి భూతాల మందున, రాతి నాతిగా చేసి భూతాల మందు ప్రఖ్యాతిని గంజిదివని ప్రీతితో నమ్మితి తండ్రి, ప్రఖ్యాతి గంజిదివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే బంగారమాయనా, కోదండ పాణి పలుకే బంగారమాయనా. కోదండ పాణి పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా. నిజంగా మీలాంటి గురువులు దొరకడం మా అదృష్టం అండి. చాలా అండి, చాలా సుకృతం.